చేరువచ్చిన దేవుని పిల్లలైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ప్రియులారా, ఆత్మ ఫలాలలో ఇప్పటి వరకు చాలా వాటిని మనం మాట్లాడుకున్నాం. అందులో ప్రేమ, సంతోషము అనే ఆత్మఫలం, సమాధానం అనే ఆత్మఫలం, దీర్ఘశాంతాన్ని గురించి, మంచితనమును గురించి, సాత్వికమును గురించి, ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడుకున్నాం మనం. వాటిలో దయాళుత్వము అనే ఆత్మఫలాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దయాళుత్వము లేదా దయ. ప్రియులారా, బాప్తిస్మం పొందుకున్న మనం క్రీస్తులో జన్మించిన వారం. క్రీస్తులో జన్మించిన వారము అంటే అప్పుడే నాటబడిన మొక్కగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినట్లు. అలా నాటబడిన మొక్కగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించుకున్న మనం కాలం గడుస్తున్న కొద్దీ వింటున్న వాక్యంతో నేర్చుకుంటున్నటువంటి వాక్యం అనే ఆ జీవాహారాన్ని లేదా జీవజలాన్ని త్రాగుతూ మనం మొక్కై, చెట్టై అనేకమైన ఫలాలను మనం ఫలించాలి. నాటబడినది మొక్క, అది మొక్కగా ఉండటం కొరకు కాదు, అది ఎదగాలి అని మనం కోరుకుంటాం. ఎదిగిన మొక్క తప్పనిసరిగా పూలు, కాయలు మనకివ్వాలి. అలానే క్రీస్తులో జన్మించిన లేదా మొక్కగా నాటబడిన మనము కాలం గడుస్తుంది, కానీ మన నుంచి ఫలాలు లేవు. వాక్యం వింటున్నాం, కానీ ఫలించటం లేదు. ఎంత వాక్యం విన్నా ఫలించటం లేదు అంటే ఈ ఫలించని ఈ మొక్క, ఫలించని ఈ చెట్టు, దీనికి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? కనుక నన్ను నేనుగా, మీకు మీరుగా దేవుని కొరకు నేను ఎంతవరకు ఫలించగలుగుతున్నాను అనేది ప్రశ్నించుకుంటూ, ఫలించటం ప్రారంభించకపోతే ఫలించటానికి సిద్ధపడండి. లేదంటే ఆయన అన్నట్లు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అన్నాడు. ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. ప్రియులారా, ప్రేమ అనే ఫలం మన నుంచి దేవుడు ఆశపడుతున్నాడు. అలానే సంతోషము అనే ఫలం, సమాధానము అనే ఫలం, దీర్ఘశాంతము అనే ఫలం, ఇవన్నీ ఫలాలు. వాటిలో ఒకటి దయాళుత్వం. దయ అనేది ఈ రోజుల్లో మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు సమాజంలో. ఈ దయ లేదా దయాళుత్వము అనే ఈ పదానికి మరికొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి బైబిల్లో. దయ అనే ఈ మాటకు కొన్ని చోట్ల కనికరము అంటాడు, మరొక చోట కరుణ అంటాడు, మరొక చోట జాలి అంటాడు, మరొక చోట ప్రేమ అన్న మాట కూడా ఉపయోగిస్తాడు మరలా. కనుక దయ అనేటువంటి ఈ మాటకు ఉపయోగించిన పర్యాయ పదాలు ఏంటేంటి చూసాము. దయ, కనికరము, కరుణ, జాలి, ప్రేమ, ఇవన్నీ కూడా దయ అనేటువంటి పదానికి పర్యాయ పదాలు. ఓకే, నిజంగా దయ అనేది చాలా గొప్ప గుణం, మంచి ఫలం. మనందరికీ బాగా తెలిసిన ఒక ఆవిడ ఉంది, పెళ్లి చేసుకోలేదు. ఈ దేశంలో పుట్టిన ఆవిడ కాదు, ఎక్కడో యూరోప్లో యుగోస్లేవియా అనే ఒక దేశంలో పుట్టి యవన ప్రాయంలోనే పుట్టిన ఆ దేశాన్ని, ఆ ఖండాన్ని విడిచిపెట్టి
భారతదేశానికి వచ్చి భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఆ రాష్ట్రంలో కలకత్తా నగరంలో మురికి వాడలలో కుష్ఠరోగుల మధ్య ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి తన జీవితాన్ని సేవకు అంకితం చేసింది. నన్నుగా ఉండిపోయింది. నిజంగా ఆ రోజుల్లో కుష్ఠరోగం చాలా ప్రమాదకరమైన రోగం, అది చాలా భయంకరమైన రోగం. అలాంటి రోగులను చేరదీసింది, అలాంటి రోగులను తాకింది, అలాంటి రోగులకు ఆశ్రయం ఇచ్చింది. ఆ తర్వాత ఎందరో అనాథలను చేరదీసి వారికి ఆశ్రయాన్ని కల్పించి తన జీవితం అంతా ఇలాంటి వారి విషయంలో దయతో, కరుణతో, కనికరంతోనే తన జీవితాన్ని ముగించుకుంది. నిజంగా ఎంత దయను ఆవిడ చూపించింది, అంతే దయను సంపాదించుకుంది ఆవిడ ఎంత దయను సంపాదించుకుందో ఆమె చనిపోయినప్పుడు ఒకసారి మీరు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి. ఆమె చనిపోతే ప్రపంచ దేశాధినేతలందరూ వచ్చేసారు. ఎంత విచిత్రం చూడండి. ప్రపంచ దేశ నేతలు వచ్చారంటే, ప్రపంచంలో 200 దేశాలు ఉంటే ఆల్మోస్ట్ ఆ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు అందరూ ఆమెను చూడటానికి, ఆమె ఏమంటారు సమాధి కార్యక్రమానికి అందరూ వచ్చారు. సహజంగా మన దేశంలో ఒక ముఖ్యమంత్రి చనిపోతే రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు వస్తారు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు ముఖ్యమంత్రులు. ఒక ప్రధాని చనిపోతే దేశంలో మొన్న రీసెంట్గా మన్మోహన్ గారు చనిపోయారు, మన దేశ ప్రధాని వెళ్ళాడు, మన రాష్ట్రపతి వెళ్ళారు. ప్రపంచంలో మిగతా దేశ ప్రధానులు వచ్చారని నాకైతే తెలియదు మరి. కానీ ఈవిడ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఏ దేశానికి ప్రధాని కూడా కాదు, ఒక వ్యాపారవేత్త కాదు, పోనీ ధనవంతురాలు కాదు, వ్యాపారవేత్త కాదు, ఏ రాష్ట్రానికి ఏ దేశానికి ప్రధాని కాదు, కనీసం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కాదు. కానీ ఈవిడ చనిపోయిందని తెలిసి ప్రపంచ దేశాధినేతలు అందరూ ఆవిడ సమాధి కార్యక్రమానికి వచ్చారు అని అంటే ఎంతమంది దయను సంపాదించుకుంది ఆవిడ. ఇంతకీ ఎవరు ఆవిడే మదర్ తెరీసా అంటే. ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్? ఏం లేదు, దయ చూపించింది, దయను సంపాదించుకుంది. దయ చాలా దయ అంటే కరుణ, చెప్పాను కదా, కనికరం చాలా గొప్ప గుణం. ప్రియులారా, ఈరోజు మనకు కనిపించట్లేదు, వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు. అసలు మనం ఎందుకు దయను సంపాదించుకోవాలి, ఎందుకు దయను మనం కలిగి ఉండాలి అంటే, మనం నమ్మిన దేవుడు, ఆయనలో దయాగుణం ఉంది. దేవుడిలో దయాగుణం ఉందా? దేవుడు దయగలిగిన వాడా? అవును, ఆయన చాలా దయగలిగిన వాడు కదా. కీర్తనల గ్రంథాన్ని మనం చూస్తే దేవుడు దయ గురించి మనం చూస్తాం అక్కడ. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు. ఆ మాట చూసారా? ప్రభువా నీవు దయాళుడవు అన్నాడు. దేవుడు దయాళుడు ఆయన. ఇంకో మాట 145వ కీర్తన 8వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, 145వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యములు కలిగినవాడు అన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యము కలవాడు. దేవుడంటే దయాళుడు. ముందు మాట చూసాం. రెండో మాటలో
యెహోవా దయాదాక్షిణ్యము కలవాడు అన్నాడు. ప్రియులారా, ఆయన ఎంత దయగలిగిన వాడో పాత నిబంధన చదివితే మనకు అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా ఒక మాటగా మనం ఎందుకు దయ కలిగి ఉండాలి అని అంటే, అది మన దేవునిలో ఉన్నటువంటి లక్షణం. తండ్రి అయిన దేవుడైన యెహోవాలో ఈ దయ అనేటువంటి ఆ గుణాన్ని, దయ అనేటువంటి ఆ లక్షణాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అందుకు మనం దయ కలిగి ఉండాలి. ఓకే, ఇక యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామనుకోండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు బతికాడు. అందులో ఆయన సేవ చేసింది 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో ఆయన ఏమంటారు, ఎంతగా దేవుని కొరకు ఫలించాడో, లేదంటే ఆయనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో. అవును, ఒకటి ఏంటంటే, మీరు గమనించారో లేదో, ప్రేమ అనే దాని దగ్గర నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి దానిలో కూడా ప్రతిదీ కూడా యేసుప్రభులో మనం చూస్తూ వచ్చాం. మీకు గుర్తుందో లేదో, మనం ప్రేమ కలిగి ఉండాలంటే, మనం ఎందుకు ప్రేమ కలిగి ఉండాలంటే దేవుళ్ళో ప్రేమ ఉంది, యేసుప్రభులో ప్రేమ ఉంది. తర్వాత మనం ఎందుకు సమాధానం కలిగి ఉండాలి అని అంటే, దేవుడు ఆయన సమాధానాన్ని కోరుకునేవాడు దేవుడు. అలానే యేసుక్రీస్తు ఆయన సమాధాన అధిపతిగా, సమాధానకర్తగా, ఆయన కూడా సమాధానాన్ని కలగజేయటానికే వచ్చాడు అనేది మనం ఆయన చూసాము. మనం ఎందుకు సాత్వికంతో ఉండాలి అని అంటే, దేవుల్లో ఉంది సాత్వికం, యేసుప్రభులో ఉంది సాత్వికం, మనలో కూడా ఉండాలని. ఇలా మనం ప్రతిదీ దేవుల్లో చూస్తున్నాము, యేసుప్రభులో చూస్తున్నాము. మరి మన తండ్రి అయిన యేసుప్రభుల వారు ఆయన మనకు మాదిరి. అటువంటప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ లక్షణాలే మనలో కూడా కలిగి ఉండాలి. అందుకే ఇప్పుడు యేసుప్రభుని చూస్తే ఆయనలో దయాగుణం ఉందా అంటే ఎందుకు లేదు, చాలా మెండుగా ఆయనలో కనబడుతుంది కదా. కరుణామయుడు అనే సినిమా ఒకటి చిన్నప్పుడు మీరు చూసే ఉండొచ్చు. ఆ సినిమా పేరే కరుణామయుడు. ఆ తర్వాత ఇంకోటి సినిమా కూడా వచ్చిన తర్వాత దయామయుడు అనే సినిమా కూడా వచ్చింది. అంటే యేసు ప్రభు అంటే కరుణకు మారు పేరు. యేసు ప్రభు అంటే ఆయన దయ, ఆ గుణానికి ఆయన నిలువెత్తు ప్రతిరూపంగా యేసు ప్రభు మనకు కనబడతాడు. కనుక అసలు యేసు ప్రభు అంటేనే కరుణ కలిగిన వాడు, ఆయన అంటేనే దయాగుణం. కరుణ అంటే ఏంటో, దయ అంటే ఏంటో చూడాలి అని అంటే అది యేసు ప్రభులో చూడాలి. ఇప్పుడు ఈవిడ ఇంత సంపాదించుకుంది కదా, ఎవరు, మదర్ తెరిసా గారి గురించి మాట్లాడుకున్నాం. అమ్మ మీకు ఎక్కడదమ్మా, మీరు ఎక్కడి నుంచి సంపాదించుకున్నారమ్మా, ఎక్కడ చూసారమ్మా, ఎక్కడ నేర్చుకున్నారమ్మా అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, యేసుప్రభులో చూశాను నేను. ఒకటే మాట, నేను యేసుప్రభులో చూశాను. ఆ యేసే నాకు మార్గదర్శి. మీరు నన్ను చూసి గొప్ప అనుకుంటున్నారు. లేదు, నా వెనక మహానుభావుడు ఉన్నాడు. ఆయన లేకపోతే నేను జీరో, ఆయన లేకపోతే నేను నథింగ్, ఆయన లేకపోతే అసలు ఏమీ లేదు అని ఆవిడంటుంది. కనుక యేసంటే ఆయన కరుణ, జాలి, దయ మెండుగా ఆయనలో మనం చూస్తుంటాం కదా. ఒకసారి ఆయన ఏ విషయాలలో దయ కలిగి ఉన్నాడో, ఎక్కడెక్కడ ఆయన దయ చూపించాడో కొన్ని విషయాలు మనం చూద్దాం గ్రంథంలోకి వెళ్ళి. ముందుగా మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. ముందుగా మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. గలిలయ ప్రాంతం, అది గలిలయలోని పర్వత ప్రాంతం లేదా అరణ్య ప్రాంతం. 3 రోజులు అవుతుంది. ఆ 3 రోజులుగా అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నవారు యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు అని, ఇక్కడికి వచ్చాడు అని తెలిసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు, ఆ ప్రాంతాల్లో దయ్యాల చేత పీడింపబడుతున్నవారు, ఇలా అందరినీ కూడా, ఆ రోగులందరినీ తీసుకొచ్చి అక్కడ పడేశారని రాస్తాడు. పడేశారట రోగులను తీసుకొచ్చేసి. వాళ్ళందరినీ బాగు చేస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఇలా 3 రోజులు అయిందటండి. 3 days అయిపోయింది. ఇక వారిని పంపించేద్దాం అనుకున్నాడు. కానీ 3 రోజులుగా వారు ఇక్కడ ఉండి ఆకలితో వారిని పంపడం పద్ధతి కాదు, ఆకలితో వారిని పంపించటం సరే మంచి, వాళ్ళు మార్గమధ్యంలో మూర్చిపోతారేమో అని ప్రభువే వారి కోసం ఆలోచించాడు. ఇక్కడ విషయం ఏంటంటే, వారే మాకు భోజనం పెట్టండి అని వాళ్ళు ఏం అడగలేదండి. విచిత్రం చూసారా, వాళ్ళెవరు కూడా మాకు భోజనం పెట్టండి అని వాళ్ళెవరు ఏం అడగలేదు. కానీ యేసు ప్రభుల వారే ఆయన వారి మీద
ఆ, జాలిపడి వారిని అలా పంపడం ఆయనకి ఇష్టం లేక వారికి భోజనం పెట్టాలి అని అనుకున్నాడు మహానుభావుడు. చూసారా, అడిగితే పెట్టడం వేరు. పెద్ద అడిగితే ఎవరైనా పెడతారు, కానీ తెలుసుకొని పెట్టడం ఏది ప్రేమ? అత్త కోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటారనుకోండి, అక్కడ తెలుస్తుంటుంది కదా. ఏమండి, అత్త అడగాల్సిన పని లేదు, ఎందుకంటే వయసులో పెద్దది కదా, బోల్డు సమస్యలు ఉంటాయి కదా. అంటప్పుడు ఆమె అడగాల్సిన పని లేదు కదా, నువ్వు పెట్టాలి, అది నీ బాధ్యత. అది అడిగితే పెట్టేది ఏంటి? కొంతమంది అడిగితే ఇప్పుడే తాగావు కదా, ఇప్పుడే తిన్నావు కదా, ఇంకేం పని లేదా నీకుగా, నేను అంత ఖాళీగా ఉన్నానా? ఇలా విసుక్కునేటువంటి కోడళ్ళు ఉంటారు. బయటికి కనిపించరు కానీ అందరు ఆబోటోళ్ళే, ముసుగేసుకొని వస్తారు అంతే. దాదాపుగా అందరూ అలాంటి వాళ్ళేనండి. భర్తలు అలాంటి వాళ్ళే, భార్యలు అలాంటి వాళ్ళే. అలానే అత్తలు ఏమన్నా వీళ్ళని కూడా ఏమంటాం లేదు, వీరిని కూడా తక్కువేం కాదు. కానీ అడిగితే ఎవరైనా పెడతారు, అడిగితే పెట్టడం కాదు. ముందుగా అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ ప్రభు వాళ్ళు అడిగారంటే వేల మంది వచ్చారు కానీ ఎవరు అడగలేదు. కానీ ప్రభువే అమ్మో మూర్ఛిల్లుతారేమో అన్నాడు. అప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? అమ్మో ఆలస్యం అయిపోతుంది, షుగర్ ఉందనుకోండి, లేదంటే బీపీ ఉందనుకోండి, అమ్మో షుగర్ పెరిగి డౌన్ అయిపోతుందేమో అని అలా ఏమంటారు, లేదంటే బీపీ పడిపోతుందేమో ఆలోచించాలి కదా. వయసును బట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఒక కోడలుగా నువ్వు ఆలోచించి నువ్వు పెడుతున్నావు అని అంటే అడక్కము నువ్వే ఎంత ప్రేమ, అది ఎంత బాధ్యతగా ఉన్నట్టుగా ఉంటుంది. అది ప్రభువులో మనం చూసేది, నేర్చుకోవాల్సిందే. వేల మంది వాళ్ళెవరు మా దగ్గరకు, ప్రభు దగ్గరకు వచ్చి 3 రోజులు అవుతుందా మాకు, కనీసం నీళ్ళు కూడా పెట్టలేదు, మాకు కనీసం భోజనం కూడా పెట్టలేదు అని ఎవ్వరూ ఏం అడగలేదండి ఆయన్ను అని ఆయనే ఆలోచించాడు. చూసారా, అది కన్సర్న్ అంటే, అది శ్రద్ధ. ఇక్కడ మనం చూస్తున్నాం 15వ అధ్యాయం ఎన్నో వచనం, 32వ వచనం. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఏమండి 15:32లో, నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను. ఆ పదం చూసారు ఎంత బాగుందో, వారి మీద కనికర పడుచున్నాను అన్నాడు. చెప్పాను కదా, దయ అనేటువంటి ఆ మాటకు కనికరము, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ పర్యాయ పదాలు కదా. వారి మీద నేను కనికర పడుచున్నాను, వారు మార్గములో మూర్చిపోదురేమో అని నేను చదువుతున్నాను అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. అప్పుడు అయ్యా ఇంతమంది ఉన్నారు, ఎలా అయ్యా, అసలే అడవిలో ఉన్నాము, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాము, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేవా అంటే, అయ్యా ఏవో కొన్ని రొట్టెలు ఉన్నాయ్యా, ఎన్ని చేపలు, ఒక 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చేపలు ఉన్నాయి అని అనగానే, తీసుకురండి ఆ 7 రొట్టెలే, తీసుకురండి ఆ కొన్ని చేపలే అన్నాడు. ఆ 7 రొట్టెలు ఆ కొన్ని చేపలతో ఆయన అందరినీ కూర్చోమన్నాడు, భోజనం పెట్టాడు. 7 గంపలు మిగిలాయట. తిన్న వాళ్ళు ఎంతమంది అంటే 4,000 మంది తిన్నారు. సరే, ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆయన వచ్చినటువంటి వారందరి మీద కనికరపడ్డాడు, కనికరముతో వారికి భోజనం పెట్టి పంపించాడు. ఇది ఆయనలో మనం చూసే మంచి దయ లేదా కనికరం. ఇది ఆకలితో ఉన్న వారి విషయంలో. ఈ తర్వాత మనం చూస్తుంటే చాలా విషయాలలో ఆయన కనికరాన్ని చూపించినట్టు మనకు కనబడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం చదువుతున్నాం అనుకోండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో, లూకా సువార్త చాలాసార్లు చెప్పాను, లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుతున్నప్పుడు, లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి, యేసుప్రభుల వారు నాయనని ఆ ఊరికి వెళుతున్నాడు శిష్యులతో పాటు. ఆయనేమో ఊరిలోనికి వెళుతున్నాడు. ఆ ఊరిలో నుంచేమో ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. ఇంతకు ఆ శవం ఎవరిది అని అంటే, ఒక విధవరాలి కుమారుడు. విధవరాలంటే భర్త చనిపోయింది, ఇంకా ఎవరూ లేరు.
ఒక్కడే కొడుకు. ఉన్న ఆ ఒక్క కొడుకు కూడా ఏమయ్యాడు? ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి బాధ ఎలా ఉంటుంది చెప్పండి? భర్త లేడు, మొదటి విషయం. రెండోది ఏంటంటే ఉన్నది ఒక్కడే కొడుకు, కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు తన బాధ్యత ఎవరు తీసుకుంటారు? పోనీలే ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే వాళ్ళు చూసుకునేవాళ్ళు తల్లిని. కానీ ఎవరు లేరు కదా, ఒక్కడే కొడుకు. ఆమెను చూడగానే ప్రభుకు జాలేసింది. ఆమెను చూడగానే ఆయనకు దయ కలిగింది, కనికరం కలిగిపోయిందండి. నిజమే కదా. ఈరోజు ఉంటేనే పట్టించుకోవటం లేదు, ఉండే పట్టించుకోవటం లేదు కదా. పాపం వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రి అని ఎవరండి చూస్తున్నారు? సరిగా చూడటం లేదు. ఈరోజు పిల్లలు ఉంటేనే అనాథలుగా బతుకుతున్న పరిస్థితి, పిల్లలు ఉండగానే ఆ వృద్ధాశ్రమాలలో పడేస్తున్న పరిస్థితి మనం చూస్తుంటే, ఉంటుండగానే ఆ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోతున్నారండి అడుక్కొని బతకమని. అలాంటిది పాపం భర్త చనిపోయి విధవరాలుగా ఉంటే ఉన్న ఒక్క కొడుకు ఉన్నాడు కదా అని కొడుకు మీద ఆశతో బతుకుతుంటే, ఆ ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోతే ఇక నేను ఎందుకోసం బ్రతకాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? నా భవిష్యత్తు ఏంటి? నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు ఆదరిస్తారు? నాకు ఎవరు అన్నం పెడతారు? నా రోగాలు ఇవన్నీ ఎవరు అని ఎన్నో ప్రశ్నలతో, ఎంతో వేదనతో ఆ కొడుకు శవాన్ని శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో యేసు సరిగ్గా ఎదురుపడ్డాడు. ఆమెను చూడగానే ఆమె యందు కనికరపడి, ఏడవద్దమ్మా, నువ్వు ఏడవద్దు. ప్రభు ఎంత మంచి మనసు అండి, ఏడవద్దు అని ఆమెను ఓదారుస్తున్నాడు. చూసారా? ఏడవద్దు అని. ప్రియులారా, ఎప్పుడైనా మీరు ఓదార్చారా ఎవరినైనా ఏడ్చే వాళ్ళని చూసి? ఏడిపించడం అలవాటైన వాడికి ఏడ్చే వాళ్ళని ఎవరు ఓదారుస్తారు? మన వాళ్ళు ఎందులో ఎక్స్పర్ట్సో తెలుసా అండి? ఎదుటివాడిని ఏడిపించడంలో చాలా ఎక్స్పర్ట్స్ అండి. అది నాకు అనుభవం ఇప్పటికీ. ఎన్నిసార్లు, ఎన్ని మార్లు. అఫ్కోర్స్ పౌలంతటి మహానుభావుడికే తప్పలేదు, సంఘములన్నిటిని గురించిన చింత నాకు కలదు అన్నాడు. ఒక సంఘానికే నాకు ఇంతుంటే చుక్కలు కనబడితే అన్ని సంఘాలను కట్టిన ఆయనకి ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి మీరు ఊహించండి. ఎందుకంటే అన్ని గొర్రెలు ఉండవు ఇందులో, అంతా మంచి వాళ్ళు ఉండరు. వలేసారు అనుకోండి, అన్ని చేపలే పడతాయా? పడవు. అలానే సంఘం అనగానే అంత మంచి వాళ్ళు ఎందుకు వస్తారు? కానీ ఏం చేస్తాం, తప్పదు. పౌలు గారికి తప్పలేదు, పేతురు గారికి తప్పలేదు, అపోస్తలకు తప్పలేదు, యేసుప్రభువుకు తప్పలేదు. ఇక అంత గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, మహనీయులు అనుకున్న వాళ్ళకే తప్పనప్పుడు మాకు తప్పుతా? మాకు తప్పుతుందా? లేదు. కానీ మనం ఎలా ఉండాలంటే, మనం ఫలిస్తున్నామా లేదా అనేది మనకు ఎలా తెలియాలి? మన వలన ఎవరు బాధపడకూడదు. మనం ఎవరికైనా అవతల వాళ్ళకి ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, ఆదరణగా ఉండాలి తప్ప మన వలన ఎవరు ధైర్యం చెడిపోకూడదు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాలలో మీరు వాక్యానికి భిన్నంగా వెళ్ళిపోతుంటారు. చెబితేనేమో ఆవేశాలు, చెబితేనేమో కోపాలు, చెప్పకపోతేనేమో దేవుడి దగ్గర నేను దోషినైపోతానేమోనని నా భయం నాకుంటుంది. అంతే కదా మరి. చెబితేనేమో మీకు కోపం అండి, చెప్పకపోతే ఆయన కోపం అండి. ఇప్పుడు నేను చేయాలి చెప్పండి? ఏదో లోకంలో ఒక సామెత ఉంటుందిలేండి, ఏదో కరవమంటే మింగమంటే ఏదో సామెత చెప్తుంటుంది, తెలుసు కదండి, పాము కప్ప గురించి. అలా ఉంటుంది సిచ్యువేషను. చెప్పాలనిపించింది, ఇది కాదు కదా అని చెప్పాలి, కానీ భయం. ఆయన ఏమంటాడంటే, అరే నువ్వు పని చేసేది ఎవరికి? వాళ్ళకా? నువ్వు పని చేస్తే నాకా అని ఆయన అంటాడు. నువ్వు ఎవరికి దాసుడు? వాళ్ళకి దాసుడు, నాకు దాసుడువా? నువ్వు నాకు దాసుడు అయితే నువ్వు వాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు అని ఆయన అంటాడు. ఆ మాట గుర్తొస్తుంది కదా. ఆయన అంటాడంటే ఆ మాట మనకు బైబిల్లో ఉందని సంగతి తెలుసు కదా. అప్పుడు గుర్తొచ్చినప్పుడు నాకు భయం అవుతుందా? అవదా?
అవుతుంది. ఏం చేయాలి ప్రభువా? మధ్యలో ఉండిపోయాం అంతే. ఏదైనా మనుష్యులకైతే మాత్రం మనం తప్పదు. తప్పనిసరిగా దేవునికే భయపడాలి. దేవుడికే దాసులం కనుక తప్పదు. ఇంకా మనుషులు సంతోష పెట్టాలనేటువంటి ఆలోచన ఎప్పుడు బోధకుడికి సరైంది కాదు. ఎప్పుడు కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతానండి, నీవున్న రోగం ఏంటో తెలిసి నువ్వు అడిగినటువంటి మందేయుడు, నువ్వు అడిగినటువంటి ఇంజక్షన్ వేయడు. ఆ రోగానికి ఏది కరెక్టో అదే ఇస్తాడు ఆయన, అంతే. అంతే తప్ప మరి ఏం చేద్దామంటే, మనకి పలానా రోగం ఉంది, ఏ మంది ఇవ్వమంటారని ఆయన అడిగారు అనుకోండి, నిన్ను అడిగారు, మనల్ని అడిగారు అనుకోండి, ఏ మాత్రం దానికి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళటం? మనమే వేసుకుంటే అయిపోద్ది కదా. ఇక్కడ యేసుక్రీస్తుల వారిని చూస్తుంటే ఆయన ఏడవద్దమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను ఓదార్చి ఆ చనిపోయినటువంటి కొడుకును అక్కడ బ్రతికించి ఆమెకి అప్పగించేశాడు. ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి, మనమేం బతికించలేము. మనం బతికించగలమా? యేసుప్రభులాగా మనకు పవర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు మొన్న రీసెంట్గా మన సంఘంలో సహోదరులు ఎవరు, మనోజు వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు. ఆ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా మనం అనుకోవచ్చు అమ్మమ్మ కదా, అమ్మగారు. ఇప్పుడు వారికి వీరికి ఉన్నటువంటి ఆ బాండింగ్, ఆ రిలేషను ఎలాంటిదో అనేది నీకు తెలుసా, నాకు తెలుసా? మనకు తెలియదు కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, నిజంగా తల్లి కంటే కూడా తల్లిగారి అమ్మగారితో ఎక్కువగా ఆ రిలేషన్లో ఉంటారు. తండ్రి కంటే తాతతో ఎక్కువ రిలేషన్తో ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూశానండి. నాయనమ్మ ఏంటి మనవరాలు చనిపోయిందని నాయనమ్మ తాతయ్య వీళ్ళు ఆత్మహత్య చేసేసుకున్నారంట. న్యూస్లో నేను చూశాను. చనిపోయింది మనవరాలు. అంటే మనవరాలు చనిపోతే సహజంగా ఎవరు చనిపోవాలి? గుండె పగిలి తల్లి తండ్రి కదా చనిపోవాలి. వారు చనిపోలేదట. చనిపోయింది ఎవరు అని అంటే నాయనమ్మ తాతయ్య చనిపోయారట. వీళ్ళు ఎందుకు చనిపోయారంటే ఆ మనవరాలతో వీళ్ళకి అంత అఫెక్షన్ అనమాట, అంత బాండింగ్ ఉంది వారికి. అందుకు ఒక్కసారిగా మనవరాలు లేదన్న వార్త విన్న వెంటనే భరించలేక చంపేసుకున్నారు, ప్రాణాలు తీసేసుకున్నారు. రీసెంట్గా కాంపల్లి మీటింగ్ జరిగింది కదా, క్షమించండి, మద్దులపల్లికి వెళ్ళాం కదా మనం అందరం. ఆ రోజు నేను అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అమ్మమ్మ గారు ఉన్నారన్న, చూద్దురండి అని లోపల తీసుకెళ్ళిపోతే అప్పటికి ఆమె బెడ్ రిడెన్. ఎంత వయసు అంటే 92 సంవత్సరాలు. ఏంటి ఆమె చేసింది, ఆమెలో ఉన్న ప్రత్యేకత అంటే, ఆమె లేకపోతే ఈరోజు మేము ఎవరం దేవుణ్ణిలో ఉండేవాళ్ళం కాదు. ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. మొట్టమొదట వారి కుటుంబాలలో ప్రభు నమ్ముకున్న ఆవిడే. ఆవిడ ద్వారా మా కుటుంబాలు అనేక మంది ప్రభువులోనికి వచ్చారు. అంటే ఆవిడ వేసిన విత్తనం అన్నమాట ఇది. మరి ఆవిడ ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుందన్నప్పుడు, ఆవిడ చనిపోయిందన్నప్పుడు, ఆవిడ చేసింది ఏదైతే ఉందో అవి లేకపోతే ఈరోజు మాకు దేవుడు ఏమంటారు, దేవుడితో మాకు ఈ బంధం కానీ, మాకు ఈ వాక్యం కానీ ఇవన్నీ మాకు తెలియదు. ఆ విషయంలో ఎలా ఉంటుంది? కాస్త పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళేసి ప్రార్థన చేసి లేపగలమా? లేపలేము. మరి ఏం చేయవచ్చు? ఓదార్చవచ్చు కదా, ఆదరించవచ్చు కదా. అందుకే కదా ఆదరణ కూడిక, అందుకే పెడతారు. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళట కంటే మీరు చెప్పకండి, వెళ్ళని వాళ్ళు చెప్పకండి ఆ మాట. మీకు వాక్యాలు అప్పగించడం తెలుసు తప్ప పాటించడం తెలియదు అనే సంగతి అర్థమైపోతుంది ఇక్కడే. పెళ్ళిళ్ళ కానండి ముందే రెడీ వెళ్ళిపోతారు. భోజనాలు అనండి అందరికంటే ముందే బండి కడతారు. మరి ఇలాంటి వాటికి బైబిల్ చెప్పింది ఇక్కడికి కదా వెళ్ళమని. బైబిల్లో ఉన్నదేనా? నేను లేనిది ఏమని చెప్తున్నానా? ఇప్పుడు మనం ఎలాగో ఏం చేయలేమండి, కానీ మనం చేయగలిగింది ఏంటి? ఆదరించగలం కదా, మాటలు చెప్పగలం కదా, వారిని ఓదార్చగలం కదా. ఇది కూడా చేయడం చేత కాకపోతే అంటే నీలో ఈ దయ అనేటువంటి ఆ ఫలం లేదు.
యేసు ప్రభువులో మనం చూస్తున్నాం. ఓకేనా? సరే, ఇంకొక మాట చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను అన్నాడు. ఇది ఏంటి? అవును, ఇక్కడ కూడా అనేక మంది రోగాలతో ఉన్నటువంటి వారందరినీ తీసుకొచ్చేస్తుంటే రోగాలతో ఉన్న వారిని చూచి యేసు ప్రభుల వారు వారి మీద కనికరం. రోగులు, మనం ఏం చేయగలం? మన రోగాలను మనం ఏం బాగు చేయలేమండి. మనల్ని బాగు చేయగలమా? ఎవరైనా రోగాలతో ఉన్నారు అని తెలిసినప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడగలము, వారి కొరకు మనం ప్రార్థించగలం. ఇప్పుడు ప్రతి ఆదివారం పూట ఇక్కడ ఆరాధనలో సంఘంలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరు రోగాలతో బాధపడుతున్నారో తెలిసిన వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామా? ఆ ప్రార్థన సంఘమంతా కూడా ఆమెన్ అంటుందంటే అర్థం ఏంటి? సంఘమంతా కూడా ఆ ప్రార్థనతో ఏకీభవించిందని అర్థం. మీకు అర్థమైందా? సంఘం ప్రార్థన చేయటం అని అంటే సంఘంలో ఒకరే కదండి ప్రార్థన చేశారు ఇక్కడ ముందుకు వచ్చి అని మీరు అంటున్నారేమో. వారు ఒకరే చేసినప్పటికీ ఒకరు చేసిన ప్రార్థనకు చివరిలో మీరు ఆమెన్ అన్నారే. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవును, అలాగ జరుగునుగాక. వారు ప్రార్థనలో లేవనెత్తిన ప్రతి విషయానికి మీరు సమ్మతి తెలియచేశారు అంటే ఆ ప్రార్థనతో మనమంతా కూడా ఏకీభవించాం. ఇది సంఘమంతా చేసిన ప్రార్థన. అంటే అలా సంఘంలో అనారోగ్యంతో రోగాలతో బాధపడుతున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పట్ల మనకు కనికరం లేకపోతే ఎలా? వారి పట్ల మనకు జాలి లేకపోతే ఎలా? నేను బాగున్నాను కదా అని మీరు అనుకుంటే సరిపోతుందా? అలా అనుకుంటున్నారు అంటే అది జాలి కలిగిన మనసు అవుతుందా? అది దయాహృదయం అవుతుందా? అది అసలు కాదు. కనుక ఇది ఒకసారి రోగుల పట్ల, ఆకలితో ఉన్నవారి పట్ల, చనిపోయిన వారి పట్ల యేసు ప్రభుల వారు ఎలా ఉన్నాడు? దయ కలిగి ఉన్నాడు. ఆయన కనికరాన్ని చూపించినట్టుగా చూస్తున్నాం. అదే సమయంలో ఇంకొక సందర్భం, కాపరి లేని గొర్రెలను చూసి కూడా ఆయన కనికర పడ్డాడు వారి మీద అని ఒక మాట మనం చదువుకుంటామండి. ఎక్కడది? కాపరి లేని గొర్రెల గురించి అన్నీ చెదిరిపోయిన అన్న మాట మనం చదువుతుంటాం. ఎక్కడ? మత్తయి సువార్తలోనే కదా. ఎక్కడ? లూకా సువార్తలోన, మత్తయిలోన? ఒకసారి చూస్తారా ఆ మాట ఎక్కడుందో? కాపరి లేని గొర్రెలను అంటాడు, చెదిరిపోయిన అనేటువంటి ఒక మాట చెప్తాడండి. ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త ఇక్కడ కూడా సేమ్ రోగుల గురించి మాట్లాడుతూ అలానే 36వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన సమూహములను చూచి, 36వ వచనంలో ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అన్నాడు. ఎవరు వీళ్ళు? కాపరి లేని గొర్రెలు అన్నాడు. అంటే చాలా సందర్భాలలో చెప్తుంటాను కదండి, ఎక్కడెక్కడైతే వాక్యం ప్రకటించబడలేదో, ఎక్కడైతే సత్యం వెళ్ళలేదో ఆ ప్రాంతాలను చూస్తుంటే మీకు ఏం అనిపించటం లేదా? కొంచెం మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి మనకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఎంతసేపు మన దగ్గర మనం 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 అనుకుంటాం తప్ప మరి మిగతా చోట్లకు వాక్యం వెళ్ళకూడదా? మిగతా చోట్ల ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు కాదా? వారి దగ్గరికి మనం వెళ్ళకూడదా? వారికి వాక్యం చెప్పకూడదా? వారికి వాక్యం చెప్పి వారిని మనం కాపాడకూడదా? వారిని ఒక సేవకుడికి, ఒక కాపరికి వారిని అప్పగిస్తే అది ఎంత మంచి కార్యక్రమం కదా. మనం ఇక్కడ పోటీ పడుతున్నాం. ఇక్కడ మాత్రమే కాదు, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి. అందుకే కదా మీకు 2025లో ఒక టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకున్నాం కదా. మనం ఎంతసేపు ఖమ్మంలోనే కాదు కదా, మన చుట్టూ కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలోకి మనం వెళ్ళలేదు, మనం అక్కడ సభలు చేయలేకపోయాము.
అక్కడున్న వారికి కూడా మనం వెళ్ళి వాక్యం చెప్పి వారికి కూడా సత్యాన్ని మనం పరిచయం చేయగలిగితే, వారిని కూడా సత్యం వైపుకు మనం ఆకర్షించగలిగితే బాగుంటుందనే కదా మనం ఆలోచించాము. ఎందుకు? ఇదే ప్రభువు కాపరి లేనటువంటి ఆ జనసమూహమును చూచి వారి మీద కనికరం పడ్డాడు ఆయన. అదే సమయంలో 8వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ 8వ అధ్యాయం అనేటప్పటికీ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ గురించి మనం చదువుకుంటాం. ఆవిడ విషయంలో కూడా ప్రభువు తప్పు చేసింది, పాపం చేసింది. కానీ తప్పు చేసి పాపం చేసి దొరికినటువంటి ఆమె విషయంలో యేసుప్రభుల వారు ఎంత చక్కగా ఆమె విషయంలో ఆయన ప్రవర్తించారో మనకు తెలియంది కాదు కదా. అమ్మా అని సంబోధించాడు. ఎవరు నిన్ను శిక్ష విధించలేదా అమ్మా నీకు అన్నాడు. అవును ప్రభా, ఎవరూ శిక్ష విధించలేదు. నిన్ను శిక్షించాలి అని అంటే నిన్ను శిక్షించగలిగిన అధికారం కలిగిన వాడు ఈ భూమి మీద ఒకే ఒక్కడు, ఆ ఒక్కనే నేను. నిన్ను శిక్షించే అధికారం కలిగిన వాడు నేను మాత్రమే. ఎందుకు? పాపము లేనివాడను నేను మాత్రమే. పాపము లేనివాడు రాయి వేయాలి అని అంటే అందరూ ఉన్నది కనుక ఎవరు వేయలేదు. మరి ఇప్పుడు యేసు ప్రభు పాపము లేనివాడు కదా, ఆయన వేయొచ్చు కదా. ఆయన వేసే అవకాశం ఉండి ఆమె మీద రాయి వేయలేదు. శిక్షించే అధికారం ఉండి యేసు ప్రభు ఆమెను శిక్షించలేదు. ఎందుకు? ఆమె మీద కనికరపడ్డాడు. అమ్మా, ఏదో జరిగిపోయింది, ఏదో పొరపాటు అయిపోయింది, ఏదో జరిగిపోయింది గతం, వద్దు ఇంకా దాని గురించి మాట్లాడుకో, ఇక మీదట నువ్వు పాపము చెయ్యకు, ఇక మీదట పాపం చేయకమ్మా. ఏదో అనేసావా, జరిగిపోయింది కదా, ఏదో చేసేసావా, అయిపోయింది కదా, నాకు తెలుసు, నేను నిన్ను అనగలను, అడగగలను, నిన్ను దోషిగా చూపించగలను, నిన్ను ఒక తప్పుడు వ్యక్తిగా నిలబెట్టగలను, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అయినా నేను నిన్ను అననమ్మా, ఇక మీదట నువ్వు వెళ్ళి పాపం చేయకు. అంటే తప్పు చేసినటువంటి వారి పట్ల మన మైండ్ సెట్, మన ప్రవర్తన ఎలా ఉండాలి? వారి మీద జాలి చూపించాలి, అంతే తప్ప వారి మీద కోపం చూపించేసి వాడిని ఎలానైనా రోడ్డుకి ఇచ్చేసేయాలి, వాడిని ఎలానైనా బజార్కి ఇచ్చాల్సిందే, వాడిని ఎలానైనా పబ్లిక్ చేయాల్సిందే, వాడి పరువు తీసేయాల్సిందే, వాడిని అవమానపరచవలసిందే, వాడికి అసలు లైఫ్ లేకుండా చేయాల్సిందే, నేను ఏంటో వాడికి చూపించాల్సిందే. ఇవేంటివి? ఇవి లోకం చేసే పనులవి. లోకంలో ఉన్నవారు, సంఘంలో ఉన్నవాడు చేసే పనులు కావివి, దేవుల్లో ఉన్నవాడు చేసే పని కాదు. ఇంకా చెప్పాలి అని అంటే అసలు దయ అనేటువంటి ఆ ఫలం నీలో లేదు కనుక నువ్వు అలా ఆలోచిస్తున్నావు. నువ్వు దేవుని కొరకు ఫలించని వ్యక్తివి కనుక అలా ప్రవర్తించగలుగుతున్నావు. దేవుని కొరకు ఫలించేవాడవైతే ఆ పని చెయ్యవు. దయ అనేటువంటి ఆ ఫలం నీలో ఉన్నప్పుడు కనికరం. కనుక పాపుల పట్ల యేసుప్రభుల వారు కనికరం చూపాడే తప్ప పాపులను శిక్షించాడా? యేసుప్రభు శిక్షించడానికి వచ్చానన్నాడా, రక్షించడానికి వచ్చానన్నాడా పాపులను? నువ్వు మనమేం చేస్తున్నావు? మన వైపు ఎన్నున్నా దాచుకునే ప్రయత్నం చేస్తాం, అవతల వాడిలో చిన్నదున్నా ఆయన ఎంత చేయాలో అంత చేస్తాం. ఇదా క్రైస్తవ్యం అంటే? ఇదేనా మన క్రీస్తు నేర్పించింది? ఎన్ని అంటే ఒక్కొక్కరిలో ఎన్ని బలహీనతలు మీకు తెలియదా? మీ బలహీనతలు మీకు తెలియదా? ప్రభు అంటాడు కదా, ఎవరే మీ కంట్లో దూలం ఉన్నదిరా, వాడి కంట్లో నలుసు. నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాడి కంట్లో నలుసు కోసం ఎందుకురా ఆలోచిస్తున్నావు? ఆడి గురించి మాట్లాడే అంత స్థాయి అనేది బోలెడు ఉన్నాయి రా దూలం నీ దాంట్లో, బోలెడు కనపడితే ఒకసారి నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకో. అద్దం అంటే బైబిల్ దగ్గరికి వెళ్ళి చూసుకో ఒకసారి. బైబిల్ ఓపెన్ చేసి చూడు. బైబిల్ ఎప్పుడు ఓపెన్ చేయవు కదా. ఎందుకు ఓపెన్ చేయవంటే అన్నీ బయటపడిపోతాయని. బైబిల్ చాలామంది చదవరు. ఎందుకు చదవరు అని అంటే బైబిల్ చదువుతుంటే ఒక్కొక్క మాట తూటల్లా దిగిపోతుంటుంది గుండెల్లోకి. అందుకు బైబిల్ ఓపెన్ చేయాలంటే భయం. నీ ముఖం బాగోలేదనుకో, అద్దంలో చూసుకుంటావా? చూసుకోవు. బాగున్నాడు అద్దం ముందు నుంచి అతను కదలడు. మొహం నిండా మచ్చలే అనుకో, ఏం చూసుకుంటావు? చూసుకుంటే రాత్రి నువ్వు నిద్ర పట్టదు కూడా నీ మొహం చూసుకుంటే. అలా ఉన్నప్పుడు ఎందుకు? అద్దం నీకు చూపిస్తుంది తేటగా. అలానే నీలో బోలెడు లోపాలు ఉన్నాయనుకోండి, బైబిల్ చదవలేవు నువ్వు, ఓపెన్ చేయాలనిపించదు నీకు. వాళ్ళే బైబిల్ చదవని వాళ్ళు. కనుక ఎప్పుడు యేసు ప్రభుల వారు పాపం చేస్తూ దొరికినటువంటి ఆవిడ విషయంలోనే
ఎంత చక్కగా ఆమెను మన్నించి కనికరించి, అమ్మా వెళ్ళు తల్లి వెళ్ళు, ఇంకెప్పుడు పాపం చేయకు అన్నాడు. అంటే పాపల విషయంలో చూపించిన కనికరం కానీ, కాపరి లేక, సత్యం లేక, వాక్యం లేక ఉన్న వారి విషయంలో చూపించిన కనికరం కానీ, ఆ తర్వాత రోగుల పట్ల చూపించిన కనికరం, చనిపోయిన వారి పట్ల చూపించిన కనికరం, అలానే ఆకలితో ఉన్న వారి పట్ల చూపించిన కనికరం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం ఎలాంటి గుణం కలిగి ఉన్నాం? మనం కూడా చూపించగలుగుతున్నామా కనికరాన్ని? మనం కూడా దయ కలిగి ఉన్నామా? మనం కూడా జాలి చూపించగలుగుతున్నామా అనేది ఆలోచించాలి. ఇది యేసు ప్రభు చూపించింది. ఇక మన దగ్గరకు వచ్చామనుకోండి, మన గురించి ఏమని చెప్పాడు బైబిల్? మనం కనికరం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలని చెప్పింది ఆ బైబిల్ మనకి ఏమైనా? ఇవి యేసు ప్రభులో ఉన్నాయి చూసామండి. అసలు మన గురించి ఏం చెప్పింది బైబిల్? మనం దయ కలిగి ఉండాలని చెప్పిందా బైబిల్? అవసరం లేదని చెప్పిందా? మనం కనికరం చూపించమన్నదా? అవసరం లేదు, కొట్టేయండి అన్నట్టుగా, పట్టించుకోకుండా అన్నట్టుగా బైబిల్ మన గురించి ఏమైనా చెప్పిందా? ఒకసారి మన గురించి ఏం చెప్పిందో ఒక్కొక్క మాట చూసే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ముందుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు, ఆ పదం చూడటం ఎంత బాగుందో. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒక్క మాటలో ఏమన్నాడంటే, మీరు ఒకని ఎడల ఒకడు దయ కలిగి అన్నాడండి. అక్కడ ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి అన్నాడు. ఉన్నదండి మీకు? సంఘంలో అందరి ఎడల దయ కలిగి ఉన్నారా? లేదంటే పగ కలిగి ఉన్నారా? ద్వేషంతో ఉన్నారా? కక్షలతో ఉన్నారా? అసూయలతో ఉన్నారా? మీకు తెలియాలి. ఆరాధన అయిపోగానే చెప్తాం కదా, అందరిని పలకరించానంటే ఎన్ని చెప్పండి, అంతే. బయట పలకరించుకున్న దాళ్ళే, ఇక్కడికి వచ్చిన పలకరించుకున్న దాళ్ళే. బయట వాళ్ళే వందనాలు చెప్పుకుంటారు, ఇక్కడికి వచ్చి వందనాలు వాళ్ళు చెప్తారు. అక్కడ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, ఇక్కడ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు. మన సంఘం అంటే దేవుని కుటుంబం, మన కుటుంబమే కదా ఇది, బయట కుటుంబం కాదు కదా. అందరూ కూడా మన వాళ్ళే అనుకున్న తర్వాత అందరిని పలకరించండి. అది మంచి లక్షణం. అది ఏదో హడావుడి ఫ్లైట్ మిస్ అయిపోతున్నట్టుగా జంప్ అయిపోతుంటారు. ఒక నిమిషంలో కళ్ళు మూసి తెరిచేలోపు అసలు ఎవరు ఉండరు. ఏం మారిపోతుందో ఏమో, ఒక్క క్షణంలో పాతాలను దిగిపోతారు. మీ ఇష్టం, అంత వేగంగా వెళ్ళిపోతే. ఆ వేగం ఎప్పుడు మంచిది కాదు. ఏదో వారంలో ఒక రోజు, అదే ఒక 2 గంటలు. ఇక్కడ కూడా అంత స్పీడ్ అయితే ఎలా చెప్పండి? ఇక్కడ కూడా అంత ఏమండి? వద్దు. ప్రశాంతంగా రావాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. హడావుడిగా రావాల్సిన పని లేదు, ఆర్భాటంతో రావాల్సిన పని లేదు. నెమ్మదిగా వచ్చి నెమ్మదిగా వెళ్ళండి. ఏముంది? రోజు టైంకి తింటున్నారు. ఈ ఒక్క పూట టైంకి తినకపోతే చచ్చిపోరు ఎవరు. తినడం అయితే కామను, టైంకి తినకపోతే చచ్చిపోతారండి? అలా అనుకుంటే మమ్మల్ని అడిగారండి, మేము ఎప్పుడో చావాలి మీకంటే ముందే. మరి ఏ ఒక్క పూట టైంకి తిన్నాం మేము సేవకులంగా? తినే రాత్రి 11 అవుతుంది, 12 1 గంటకు తిన్న రోజులు ఉన్నాయి మాకు. ఆ టైంకి మీరు మంచి మూడో నిద్రలో ఉంటారు ఎక్కడో. మా పరిస్థితి ఏంటి? ఏ రోజు మధ్యాహ్నం 1 గంటకు తిన్న దాఖలాలు ఉండవు. ఏ రోజు 2, 3 అవ్వాలి. ఏదో ఆలస్యం అయిపోతున్నట్టు పరుగులు పెట్టిపోతుంటారు. ఏంటండి? ఏమర్థమైందండి సంఘం, దేవుడు వాక్యం అంటే? ఒక్కరోజు ఒక్క పూట మానుకోవడం కాదు, ఆలస్యం అయితే తట్టుకోలేకపోతున్నారనంటే. రాత్రి చెప్పాను ఎక్కడ, ఏమండి, ఆ ప్రకాశం జిల్లాలో, బాపట్ల జిల్లాలో, పరలోకం అనేది పెద్ద పెద్ద పాపాలు చేసే కాదు. భోజనం దగ్గర కూడా పరలోకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. భోజనం దగ్గర కూడా పరలోకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలు పాలస్తీనాకు చేరుకోకపోవటానికి కారణాలలో ఇది కూడా కారణం. ఏంటి? తిండి. సంఖ్యాకాండంలో ఉంటుంది కదా, వారు మాంసాపేక్షను అధికముగా కనపరిచి, మాకు మాంసాన్ని ఏడ్చి, ఎలాంటి దరిద్రులు చూడండి, తిండి కోసం, మాంసం కోసం ఏడ్చారట. ఏడుస్తారా అండి మాంసం కోసం? చాలామంది ఉంటారులేండి. ఏమండి, అసలు ఆదివారం వచ్చిందని అంటేనండి ఖచ్చితంగా మొక్క, లేకపోతే అసలు ముద్ద నోట్లోకి వెళ్ళదు. గొప్పగా చెప్పుకుంటారు, మా ఇంట్లోనండి ఆదివారం మాంసం ఖచ్చితంగా నీసు ఉండాల్సిందే, సోమవారం మళ్ళీ గ్యాప్, మళ్ళీ మంగళవారం ఉండాల్సిందే, మళ్ళీ బుధవారం ఉండదు, గురువారం ఉండాలి. ఏంటో మరి, అది గొప్ప అనుకుంటారు. గొప్ప కాదు, నీ దినాల దగ్గర పడుతున్నాయి. అది నీకు తెలియటం లేదు. ఎంత ప్రమాదం అంటే, దేవుడిచ్చిన దేహం ఇది.
ఇది దేవునికి ఆలయంగా ఉండవలసిన దేహం. దీన్ని పాడు చేసేటువంటి హక్కు అధికారం నీకు లేదు. దేహం నీదా? నీది కాదు, అది దేవుడిచ్చిన దేహం. దీన్ని పాడు చేసుకునేటువంటి రైట్ నీకు ఎక్కడిది? దేవునికి ఆలయంగా మలచవలసినటువంటి దేహం. దీని ద్వారా దేవుడు నిత్యము మహిమపరచబడుతూ ఉండాలి. పాడు చేస్తావెందుకు దీన్ని? మనం తినేది ఆలోచించాలి కదా, తినొద్దంటం లేదు. దీనికోసం వాళ్ళు పాలస్తీనాలు అడుగు పెట్టలేకపోయారండి. ఏషా అనేవాడైతే అసలు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేనికోసం రా అంటే ఒక పూట భోజనం కోసం. ఏమంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే వాడిని భ్రష్టుడు అన్నాడు. ఏమవుతుంది చెప్పండి? ఒక పూట ఆలస్యమే కదండి. కంప్లీట్గా పస్తులైతే కాదు కదా. ఏమన్నాడు? ఒక నీడల ఒకడు దయ కలిగి అన్నాడు. కనుక ఒక నీడల ఒకరు దయ కలిగి ఉండండి అన్నాడు. కొలసి పత్రిక సమయం అయిపోయింది, చెప్పేసరికి సమయం అయిపోయింది. కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సు దయాలుత్వమును ధరించుకోండి అన్నాడు. చూసారా? ధరించుకోండి అన్నాడు. ఏం ధరించుకోవాలట? ఇప్పుడు మీరు ధరించుకొని వచ్చారు కదా వస్త్రాలు, చక్కగా రంగురంగులు కలర్ఫుల్గా ఉన్నారు అందరూ. అలానే మీరు దయాలుత్వము అనేటువంటి ఆ గుణం ఉంది చూసారా, దానిని ధరించుకోవాలి. అంటే ధరించుకుంటే మీలో ఏం కనబడుతుంది అప్పుడు? అంతే కదా, మీరు ఏ రంగు వస్త్రాలు ధరించుకున్నారో అదే కదా కనబడుతుంది అందరికీ. అంటే ఈ వస్త్రం ఎలా ధరించుకున్నారో ఆ చెప్పిన ఆ లక్షణాలన్నీ ధరించుకోవాలి. అంటే అవి మనలో చూడాలి, అవి కనిపించాలి అన్నాడు. యోహాను గారు మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో, యోహాను గారు మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను గారు మొదటి పత్రిక, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, ఏదో అందరు ఏమంటే మీలో అందరూ పని చేసుకునే వాళ్ళే కదండి, ఏదో ఒక పని చేసుకునే వాళ్ళే కదా. గాలి తిరిగే వాళ్ళు ఎవరు లేరు కదండి, తిని తిరిగి పడుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. ఎవడో అన్నారు లేండి, ఏం చేస్తున్నారు టీడీపీ అంటే, ఇది పెద్ద కోర్సు అనుకో, టీటీసీ లాగా. ఏ లేదంటే ఏమంటే చెప్పుకోవడం సిగ్గుపడేదాన్ని కూడా అది గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి ఒక కోర్సు లాగా. ఏంటో టీడీపీ అంటే అర్థం కాలేదు. తర్వాత చెప్తున్నారు ఏంటి, మొదటి అంటే తినడం అట, రెండో టీ అంటే తిరగడం అట, మూడో టీ అంటే పడుకోవడం అట. ఇదే టీటీపీ. అమ్మ నాయన, ఇది అంటే జాబ్ అనమాట, అది పెద్ద కోర్సు వాడికి అది. అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదండి, ఉండకూడదు కూడా. చాలా దరిద్రం. క్రైస్తవుడు అంటే కష్టపడేవాడు, క్రైస్తవుడు అంటే శ్రమ పడేవాడు, క్రైస్తవుడు అంటే ఒళ్ళొంచి పనిచేసేవాడు. సోమరి కాదు, సోమరి ఎప్పుడు క్రైస్తవుడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, సోమరులు ఎవరు సంఘంలో ఉండకూడదు. సోమరితనం ఉందంటే వాడు అసలు క్రైస్తవుడే కాదు. మన దేవుడు పనిచేసినవాడు, యేసుప్రభు పనిచేశాడు. యేసుప్రభు చెప్తాడు, నా తండ్రి ఇప్పటికీ ఆయన పని చేస్తూనే ఉన్నాడు. అందరూ పనిచేసిన వాళ్ళే, పని చేసుకోవాల్సిందే. నువ్వేంటి అసలు పని చేయకుండా ఎలా తింటున్నావు? నువ్వు పని చేయకుండా ఎలా ఉంటున్నావు ఇంట్లో? అసలు నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు నువ్వు? ఆయన అంటాడు, అసలు పని చేయకుండా భోజనం చేయకూడదు అంటాడు ఆయన, పౌలు తెస్సలోనికి రాస్తూ. పని చేయకుండా భోజనం చేయకూడదు. నీకు భోజనం చేసే రైట్ లేదురా నీకు పని చేయకపోతే. సోమరి. ఎవరి మీద పడి బతుకుతున్నావు? అమ్మా నాన్న మీద పడి బతుకుతున్నావా? 20 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి. కొంతమంది ఉంటారు పెళ్ళైన తర్వాత ఏమంటే అసలు భార్య పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తిరుగుతుంటారండి. అత్తగారింటి మీద ఆధారపడతారండి, తెచ్చే కట్నం కోసం ఆధారపడుతుంటారండి. ఇంతకంటే దౌర్భాగ్యంలో మరొకరు లేరండి ఇంకా. నిజమండి, చాలామంది అలానే ఉన్నారు. కట్నం ఏమండి, వాళ్ళు ఇచ్చే కట్నం ఏం చేస్తావురా మరి ఎలా రా అంటే, ఇస్తారు కదా కట్నం, ఇస్తారు. నీకు అమ్మాయిని ఇవ్వడమే ఎక్కువరా. ఒకసారి చూసుకో అద్దంలో నీ ముఖం. నీకు అమ్మాయిని ఇవ్వడమే ఎక్కువ. నీ గురించి తెలిస్తే ఎవడు ఇవ్వను కూడా ఇవ్వడు. అలాంటిది ఇంకా డబ్బులు కూడా కట్నం కూడా నీకు ఇస్తారా? సోమరులండి. ఇలా ఎదుటివారి కష్టాన్ని అనుభవించాలని, ఎదుటివారి కష్టం మీద పడి బతకాలనుకునే వాళ్ళు మనుషులు వీళ్ళేమైనా? నీకు లేవా కాళ్ళు చేతులు? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? నీకు ఆయుష్ ఇవ్వలేదా? నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అవయవాలను ఇచ్చిన తర్వాత నువ్వు కష్టపడి సంపాదించుకో. ఎవరు కష్టం మీద ఎందుకు పడి బతకాలనుకుంటున్నావు? తల్లిదండ్రుల కష్టాన్ని అంతా లాగేసుకుంటారు, తల్లిదండ్రులు రోడ్డు మీద పడేస్తారు. మన దగ్గర తల్లిదండ్రులు ఏమంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ముసలి తల్లిదండ్రులు కర్రబట్టుకొని నడవలేక ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, ఏంటండి వచ్చారు నాకు 4 కొడుకుల మీద కేసు పెట్టాలంటున్నారు ఇద్దరు కలిసి.
ఇలాంటి వీళ్ళ పిల్లలు వీళ్ళ కొడుకులా? మనుషులు అసలు వాళ్ళు? కష్టపడండి. ఎవడైనా జీవనోపాధి గలవాడై, ఏమంటున్నారు చూడండి, ఎవడైనా జీవనోపాధి గలవాడై ఉంటే తన సహోదరునికి లేమి కలుగుట. సంఘంలో ఎవరైనా మీరు పని చేసుకుంటున్నారు, ఏదో పాపం కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధలో ఉన్నారండి, లేమిలో ఉన్నారా, తినడానికి లేదండి, వాళ్ళకు తినడానికి లేదండి, ఇంట్లో లేమంటే అది అంతే తప్ప ఏమండి పాపం ఇంక దేనికో వాళ్ళు మనం ఏమండి, ఒకటి వాళ్ళకు భోజనం లేకపోతే భోజనం పెట్టాలి, బట్ట లేకపోతే బట్టలు ఇవ్వండి, పర్వాలేదు. తర్వాత రోగంతో ఉంటే ఆదుకోవచ్చు, అంతేకాని నేను కారు కొనుక్కుంటున్నాను నాకు ఎవరు సహాయం చేయలేదంటే అది రైట్ అండి? అదేమైనా నేను ఇల్లు కట్టుకుంటాను నాకు ఎవరు అప్పులు ఇవ్వలేదని అది రైట్ అండి? అదేమైనా? అది బైబుల్ ఎక్కడైనా కానీ అక్కడ మనం చూస్తామండి. ఏంటి ఇలాంటివి కూడా ఎలిగేషన్స్? అసలు ఎక్కడైనా ఆకలి కొంటేని మీరు నాకు అన్నం పెట్టారన్నాడు, నీ దాహంతో ఉన్న నీళ్ళు ఇచ్చారన్నారు, నీ ఇల్లు కట్టుకుంటేని మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతుంది అన్నాడా? నేను అప్పుల్లో ఉంటేని నన్ను ఆదుకోకపోతుంది అని అన్నాడా? ఈ పనికి మాలినవన్నీ కూడా సంఘం మీద రుద్ది సంఘాన్ని బ్లేమ్ చేసే వాళ్ళు ఉన్నారండి. మొన్న ఒక చోటుకి వెళ్ళిపోతే చెప్తున్నారు, అన్న సంఘంలో పరిస్థితులు ఇలా అన్న అని చెప్తున్నారు, బాధపడుతున్నాడు. దేనికి చేయాలి సహాయం? బైబిల్ ఏం చెప్పింది? మళ్ళీ చూడండి అక్కడ, మళ్ళీ చదవండి ఆ మాట. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ. అంటే నీ సహోదరుడు లేమిలో ఉండి ఆకలితో ఉండి బట్ట లేక భోజనం లేక ఉన్నప్పుడు అతని పట్ల నీకు ఏమాత్రం జాలి లేక కనికరం లేక నువ్వు అలానే ఉంటే అసలు దేవుని ప్రేమ నీలో ఉన్నట్ట? అయితే మళ్ళీ ఇక్కడ కొంతమంది మళ్ళీ మాట్లాడే మాట ఏంటంటే మాకేముందండి చేయడానికి అని అంటారు. చాలా తప్పది. నీకున్న దానిలోనే చేయాలి. దేవుడి పెట్టిన రూల్ ఏంటంటే ఇంత ఆస్తికి మించున్న వాళ్ళు చేయాలని బైబిల్ ఎక్కడైనా ఉందా? 1,00,000 రూపాయలకి మించున్న వాళ్ళు చేయాలి, 50,000కి పైన ఉన్న వాళ్ళు చేయాలి అని అన్నాడా? బైబిల్లో రాయబడిన మాట్లాడి తెలుసా? 2 అంగీలు ఉన్నవాడు 1 అంగి అంతే. కండిషన్ ఏంటంటే నీకు 2 ఉంటే 1 ఇచ్చేయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు 2 పూటలు తినడానికి ఉందా? అయితే 1 పూట ఇంకొకటికి ఇచ్చేయి. ఇప్పుడు చెప్పండిగా, అందరూ చేసేవాళ్ళే. ఇప్పుడు 2 పూటలు భోజనం లేక మరీ బాధపడే వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. ఇప్పుడు 2 పూటలు తింటున్నావు అని అంటే 1 పూట లేని వాడి కోసం నువ్వేం చేయాలి? ఆలోచించాలి. 2 అంగీలు ఉన్నాయంటే 1 అంగీ లేని వాడి కోసం నువ్వేం చేయాలి? ఆలోచించాలి. ఈ కొలత చొప్పున అందరూ వారి వారి శక్తి కొలది, వారి వారి సామర్థ్యం కొలది అందరూ చేయవలసిందే. బైబిల్ పట్టిన రూల్ ఏంటంటే శక్తి కొలది చేయమన్నాడు, సామర్థ్యం కొలది చేయమన్నాడు, అంతే తప్ప అందరికీ ఏమంటే ఇంత ఫిక్స్ చేశాడా బైబిల్ ఎక్కడైనా? కానీ మాకేముందండి అనకండి, మీకున్న దాంట్లోనే చేయండి. దేవుడు ఏమంటాడంటే చాలా మంది ఇది ఒక ఏడుపు, అలా ఏడ్చే వాళ్ళు ఇప్పుడు అలా ఏడుస్తూనే ఉంటారు చచ్చినంత వరకు, వాళ్ళకి ఏం ఉండదు ఇంకంతే. మీకు అర్థమైందా? దేవుడు చెప్పింది ఏంటంటే బైబిల్లో నీకున్న దాంట్లోనే చెయ్యి. ఇప్పుడు నాకుందండి, నేను 10,000 ఇస్తానండి, నువ్వు 1,000 రూపాయలు ఇచ్చావనుకో, ఇద్దరం ఒకటే. నేను 10,000 ఇచ్చాను కాబట్టి దేవుడికి ఎక్కువ కాదు, నువ్వు 1,000 ఇచ్చావని తక్కువ కాదు, మన ఇద్దరం ఈక్వల్. ఎందుకంటే నేను నా శక్తి కొలది నేను ఇచ్చాను, నీ శక్తి కొలది నువ్వు ఇచ్చావు, అంతే తప్ప ఇక్కడ 10,000 ఇచ్చిన వాడు ఎక్కువ అని మీరు అనుకోకూడదు. మీకు ఎక్కువేమో, కానీ దేవుడికి తెలుసు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఇస్తున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తున్నారన్నది. కానీ నువ్వు ఇవ్వగలిగి కూడా ఇవ్వకుండా దాచిపెడుతున్నావంటే అది ఎప్పటికైనా కానీ అది దొంగలు వస్తారు, కన్నం వేస్తారు. అంటే ఏదో ఒక రోగాలకో హాస్పిటల్కో ఇంక దేనికో పోతాయి అవి. దాచుకోకూడదు, దేవుడి కోసం ఖర్చు పెట్టండి. అది ఇక్కడ అంటే యేసుప్రభులు వారు చెప్తున్నారు. అంటే మనం కూడా కనికరము చూపించాలి, మనం కూడా కనికరం కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక కానీ, కొలసీ పత్రిక కానీ, ఇప్పుడు యోహాను పత్రిక కానీ ఇవన్నీ మనం చూసినప్పుడు ఇంకా ఏమన్నాడు? దయగలిగిన మాటలు 12వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో ఒకని హృదయములో నుండి విచారము వానిని కృంగ చేస్తుంది. ఒకని హృదయములో ఉన్నటువంటి విచారము వానిని ఏం చేస్తుందట? కృంగ చేయును. దయగల మాట వాడిని సంతోషపెడుతుంది అన్నాడండి. మాట అండి ఏమండి, కొన్ని సందర్భాలు అండి మనం ఏమి చేయాల్సిన అవసరం కూడా ఉండదని మాట్లాడితే చాలండి. చాలామంది చూడండి బాధపడుతూ ఉంటారండి. ఈ రోజుల్లో ఎక్కువగా తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటుంటారు కదా, వృద్ధాప్యంలో ఇంటి దగ్గర ఉండిపోతారు. వీళ్ళేమో ఏమంటే పిల్లలు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు, ఇంకెక్కడెక్కడికి వెళ్ళిపోతుంటారు. వీళ్ళకున్న చాదస్తం వీళ్ళకుంటుంది ఆ వయసులో. ఏంటంటే మరి రండి మా దగ్గరికి వచ్చి ఉండంటే ఆ ఇల్లు వదిలిపెట్టబుద్ది అవ్వదు, ఆ ఊరు వదిలిపెట్టబుద్ది అవ్వదు, ఆ చెట్టు ఏమండి, ఆ చెట్టు చుట్టూ ఆ మనుషులు ఏమండి, ఆ రాళ్ళు, ఆ బండలు, ఆ కాలువలు అయ్యే కావాలి వీళ్ళకు. ఏమండి వాళ్ళకి ఏంటంటే మరి వాళ్ళ పరిస్థితి అంటే మనం ఏం అనలేము. వాళ్ళేమో రండి తీసుకెళ్ళిపోతామంటారు.
అసలు ఈ పట్టణంలో ఈ సిటీలో మేము వచ్చి ఎలా ఉంటారా, మాకు ఇది వద్దురా, మాకు ఇక్కడే బాగుందిరా అంటారు వాళ్ళు. ఇప్పుడు చూసే వాళ్ళకేమో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండలేరు, అలానే వీళ్ళు అక్కడ ఉండలేరు. కాకపోతే వాళ్ళు కోరుకునేది ఏంటంటే కనీసం అప్పుడప్పుడు మాతో ఒక మాట మాట్లాడితే చాలు, మాట్లాడితే చాలు. అదేనండి దేవుడు. ఏమండి మన నుంచి మనం కూడా ఏంటంటే కొన్ని సందర్భాలలో మనం ఏమి ఇవ్వకపోయినా వాళ్ళ బాధ చెప్పుకుంటారు, అది మనం విన్నాం అనుకోండి, ఆ బాధలో మరి ఏదైనా సలహా ఇచ్చామనుకోండి, చాలంటే ఎంత మనసు రిలాక్స్గా ఉంటుందండి, ఎంత తృప్తిగా ఉంటుందండి. అదే చెప్తున్నాడు, దయగలిగిన మాటట ఏమంటున్నాడు, మళ్ళీ చదువున్న మాట, దయగలిగిన మాట దాన్ని సంతోషపెట్టును. అప్పటి వరకు హృదయంలో చాలా విచారంతో, చాలా బాధతో, వేదనతో ఉంటాడు. సడన్గా మనకు చెప్పాడు, మనం మాట్లాడాము, వెంటనే మనసంతా చాలా తేలికైపోతుంది. చాలామంది చెప్తుంటారండి, అన్న మాట్లాడితే చాలండి, మీరు కొంచెం మాకు ఒక టైం ఇస్తారు, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే చాలు, మా బాధ చెప్పుకుంటాం, మీరు వాక్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చేటువంటి ఆ సలహా ఏదైతే ఉందో దాన్ని బట్టి చాలా మేము నెమ్మది పొందుకుంటామని. కొన్ని సందర్భాలు నిజమండి. అంటే మనం అనుకుంటాం కానీ, మనం ఏదో చాలా క్యాజువల్గా మాట్లాడడం మనం అనుకుంటాం కానీ, మనం మాట్లాడే ఆ మాట అవతల వాడిని ఎంత సంతోషపెడుతుందో అంతకన్నా మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఆ మాట చాలు. మొన్న ఏమండి తమ్ముడు చాలా రోజులుగా బాధపడుతున్నాడు, జ్వరంతో ఉన్నాడు, సంథింగ్ ఏదో మొత్తానికి అయితే నేను ఎందుకో క్యాజువల్గా ఫోన్ చేశాను వాడికి. ఫోన్ చేసి మాట్లాడేశాను, ఇప్పుడు మాట్లాడినట్టుగా మాట్లాడేశాను, పెట్టేశాను. వెంటనే వాడు మెసేజ్ పెట్టాడు నాకు, రిప్లై వాట్సాప్లో. ఎవరిని పెట్టాడో ఒకసారి చూస్తారా? చూడండి. ఏమండి అన్న ఏంటిది అది, అన్నయ్య లవ్ యూ. మీ మాట వినగానే మనసంతా చాలా తేలికగా అనిపించింది. 11 నవంబర్ మొన్న, లాస్ట్ మంత్. నేను ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు ఆ సమయానికి. ఆడేదో చెప్పాను, ఏదో మాట్లాడాను. మొత్తానికి ఏంటంటే మాట్లాడితే చాలు, నా మనసంతా చాలా తేలికైపోయిందన్న మీతో మాట్లాడిన తర్వాత. నిన్నటి వరకు చాలా డల్గా ఉన్నాను, చాలా డిసప్పాయింట్గా ఉన్నాను, మనసంతా చాలా భారంతో ఉన్నాను. అలా అని వాడు నాకు చెప్పింది కూడా ఏమో, నేను క్యాజువల్గా ఫోన్ చేశాను, నాతో 2 నిమిషాలు మాట్లాడాడు అంతే. ఫోన్ పెట్టేసాను లేదు అంటే నాకు మెసేజ్ పెట్టేశాడు. మనం ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి, మాట చాలంటే. మాటకున్న పవర్ అది. మీకు తెలుసు కదా, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సీరియస్ కండిషన్లో కూడా డాక్టర్ గారు ఏం చెప్తారు, ఎందుకు తీసుకొచ్చేసారు, తీసుకెళ్ళిపోండి అని అంటారండి. డాక్టర్ గారు ఏమంటే ఉంటానా పోతానా అని అడుగుతున్నప్పుడు నాకు ఏమవుదండి, మీరు చాలా ధైర్యంగా ఉండండి, ఏమవ్వలేదు మీకు, నథింగ్, చిన్నదే, ట్రీట్మెంట్ ఇస్తే సరే సెట్ అయిపోతాయి. ఆ మాటలు బతికించేస్తాయి మనిషిని. మాటకున్న పవర్ అలాంటిది. అది అన్ని మాటలకు దయగలిగిన మాట. మన మాటల్లో దయ ఉండాలండి. ముగించుకుందామా? ఎక్కువైపోయిందా? సరే. ఇప్పుడు మనం ఎదుటివారి పట్ల దయ కలిగి ఉండాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనకు కూడా దయ అనేది అవసరం కదా, మనకు కావాలి కదా దయ. ఇప్పుడు ఎదుటివారి పట్ల మనం దయ కలిగి ఉండాలి అని చెప్పేసి అని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది. కానీ మనకు కూడా దయ కావాలి అంటే ఎదుటివారు కూడా మన పట్ల దయతో మాట్లాడాలి, దయ కలిగి మనం అనుకోమని చెప్పండి, మనం అనుకుంటాం. అందరూ మీ పట్ల ఎలా ఉండాలనుకుంటారు? అందరూ మీ పట్ల పగతో ఉండాలని ఎవరు కోరుకుంటారా? ద్వేషంతో కోరుకుంటే అందరూ మా పట్ల ప్రేమతో ఉండాలండి, దయ కలిగి ఉండాలండి, మా పట్ల జాలితో ఉండాలండి, మమ్మల్ని కనికరించడం, అలా మనం కోరుకుంటాం. నువ్వు ఏది కోరుకుంటున్నావో మరి అదే కదా నువ్వు అవతల వాళ్ళ పట్ల కూడా ఉండాలి. అయితే కనికరం ఉంటుంది, దయ ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, త్వరగా ఒక 5 నిమిషాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతురు చెప్పేశాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అంటే ఇప్పుడు నీకు కనికరం నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు కూడా కనికరము కలిగిన వాడవైతే నీకు కనికరం. అంతే, ఏం సింపుల్ అండి. మనం దయ కలిగి ఉంటే అదే దయ మనం పొందుకుంటాం. మనం కనికరము కలిగి ఉంటే మనం కూడా ఆ కనికరాన్ని పొందుకుంటాం. మనకు లేని కనికరం మన ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎలా పొందుకుంటాము? దేవుడు చెప్తున్నమాట. ఇంకో మాట చూస్తారా? ఇంకో మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో
సుబుద్ధి దయను సంపాదించును. ఏ బుద్ధి? దుర్బుద్ధి కాదు, సుబుద్ధి. సుబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. నీ బుద్ధి బాగుందనుకో, నీ బుద్ధి మంచిదైతే అందరూ నీ పట్ల ఎలా ఉంటారు? ఎంత బాగుంది చూసారా? నీ బుద్ధి బాగోవాలి కానీ సంఘంలో అందరూ నీ పట్ల దయతో ఉంటారు. నీ బుద్ధి బాగోలేదు, నీ పట్ల ఎవరు దయ చూపిస్తారు? ఎవరు చూపించరు. సంఘమే కాదు, బయట ఉన్న సమాజం కూడా నీ పట్ల ఎందుకు దయ చూపిస్తుంది? మదర్ తెరిసా గారు చనిపోతే ప్రపంచ దేశ నేతలందరూ వచ్చేసారంటే, దేశాల నేతలందరూ వచ్చేసారు అని అంటే ఆమెలో ఉన్న మంచి గుణం కదా. ఆమె రమ్మని చెప్పిందా అండి? చెప్పలేదు కదా. వాళ్ళు వచ్చేస్తారు అంతే. అది కేవలం ఆమె సంపాదించుకున్నటువంటి మంచి బుద్ధిని బట్టి, దయ. కనుక మీరు మీ పట్ల అందరూ దయ కలిగి ప్రవర్తించాలి, మీ పట్ల అందరూ కనికరము కలిగి ప్రవర్తించాలి అని అంటే మీరు కనికరము కలిగి ఉండాలి, మీరు మీ బుద్ధి మంచిదై ఉండాలి. అప్పుడే మనం ఆ దయను ఎదుటివారి నుంచి మనం పొందుకుంటాము అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాటల్లో ఉన్న సారాంశం. ఇంకో మాట చెప్తాను ముగించేసే ముందు. బైబిల్లోనంటే ఇద్దరు స్త్రీల గురించి రాయబడుతుంది. అందులో మొదటి ఆవిడ పేరు ఎస్తేరు, రెండో ఆవిడ పేరు రూతు అండి. ఎస్తేరు గురించి చదువుతున్నప్పుడు అండి, ఆవిడ పరిస్థితి ఎలాంటిదో తెలుసా? ఎవ్వరు లేరండి ఆవిడకు. అంటే ఎవరు అంటే తల్లి తండ్రి లేడు. పిన్న తండ్రి, మూర్తికి ఎవరు అంటే పిన్న తండ్రి కదా. ఆ పిన్న తండ్రి దగ్గర అనాథగా పిన్న తండ్రి దగ్గర పెరుగుతుందండి. ఒకరోజు ఒక నోటిఫికేషన్ వేశారండి. ఏంటి నోటిఫికేషన్ అంటే రాణి కావాలి. ఎవరికి? రాజుగారికి రాణి కావాలి. ప్రకటన, రాజుగారికి రాణి కావాలి. ఎందుకంటే వస్తి అనే ఆవిడ రాజుగారి మీదకి తిరగబడిందట. రాజుగారు పిలిస్తే రాననేసింది. నేను రానిపండి, రానని చెప్పండి ఆయనకు అంటే అప్పటికి ఆడికి అసలే అహిష్వరోష్ వాడు అసలే ఏ టైప్ అంటే వాడు మొరటోడు. వాడు ఎవరు? అహిష్వరోష్. నేను పిలిస్తే ఇంతమందిలో రానంటదా, అది నాకు అసలు వద్దే వద్దు అని వాడు ఇంకా రాణిగా తొలగించేస్తాను అందరూ ప్రకటన చేసేసాడు అంతే. అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా, అయ్యా మరి మీరు వస్తేని రాణిగా తీసేశారు కదా, మరి మీకు రాణి కావాలి కదా, మరి రాణిగా ఉండటానికి అర్హతలు కలిగిన వారిని మనం ఒకసారి పిలుద్దాము అంటే 127 సంస్థానాలు, దేశాలు అనుకుందాం మనం కాసేపు. అన్ని దేశాలకు నోటిఫికేషన్ వెళ్ళిపోయింది, ప్రకటన వెళ్ళిపోయింది. ఏంటంటే ఇక్కడ రాణిగారి పోస్ట్ ఒకటి ఖాళీ అయిపోయింది కనుక మీరందరూ అప్లై చేసుకోవచ్చు అన్నప్పుడు, అప్పుడు అక్కడే వీళ్ళంతా చెరలో ఉన్నారు కదా. వీళ్ళంతా కూడా ఎవరు? యూదులందరూ చెరలో ఉన్నారు కదా, మాదయ పారసిక చెరలో ఉన్నారు. అప్పుడు మొర్దెకై ఎస్తేరుని పిలిచాడు. అమ్మా, నీకు ఎలాగో వివాహం కాలేదు కదా, 1, 2, నువ్వు చాలా మంచిదానివి, ఖచ్చితంగా నువ్వు రాజుకు నచ్చుతావు, రాజు నిన్ను ఖచ్చితంగా కోరుకుంటాడు, నువ్వెందుకు ట్రై చేయకూడదు, వెళ్ళు నువ్వు కూడా అప్లై చేయి. అప్లై చేసింది. మొత్తానికైతే ముందు ఏమంటే చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ కొద్ది రోజుల పాటు దగ్గర పెట్టుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని చక్కగా అలంకరించి రాజుగారి దగ్గర తీసుకెళ్లే బాధ్యత హేగే అనేటువంటి ఒక శల్యుడికి అప్పచెప్పారు. ఇప్పుడు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత హేగే, మీరు రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు రాజుగారి మిమ్మల్ని చూడగానే నచ్చాలి అని అంటే, ఆయన మిమ్మల్ని మెచ్చాలి అని అంటే, ఆడికి నచ్చేటట్టుగా ఉండాలంటే ఈ అలంకరణ ఇది మీరు వేసుకోవాలి అని, ఇవైతే ఖచ్చితంగా ఉండాలి అని కొన్ని ఇచ్చాడు. అవి ఎస్తేరు కూడా వేసుకుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఏంటంటే ఇవి కాక మీ ఇష్టం, ఇంకా ఎవరికైనా ఇంకేమైనా కావాలనుకుంటే కూడా అవి కూడా ఇచ్చేస్తాను అని. కానీ ఇంక ఇదే కదా అవకాశం కదా అనుకున్నారు. మరి అసలే కోరిక ఆశలు ఎక్కువ కదా పాప వాళ్ళకు. ఇంకే ఉందంటే ఇదే బాగుంది కదా అనుకున్నారు అంతే. ఉన్నవి లేనివి అన్నీ మొత్తం ఎగేసుకున్నారనమాట. ఈవిడ మాత్రం ఎస్తేరు మాత్రం ఆయన ఏదైతే నిర్ణయించాడో అది మాత్రమే ధరించుకుంది. ఒక్కొక్కరు వెళ్తున్నారు, రిజెక్ట్ చి పంపించే దీన్ని పంపించేసే అనేస్తున్నాడు. ఎవరు? అహేశ్వరు. నచ్చట్లేదు. ఇప్పుడు పాపం ఎస్తేరు వచ్చేసింది. ఎస్తేరు రాగానే, ఎస్తేరు ఆయన ముందు నిలబడగానే ఒకసారి ఎస్తేరు చూడగానే ఆయనకి ఏమనిపించిందో, ఆయనకే కాదని అక్కడ అందరికీ ఏమనిపించిందో ఒక్కసారి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం ఎన్నో వచనం? 9 అనుకుంటాను చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 16 చదువు సరిపోతుంది. 16వ వచనం. ఎస్తేరును ముందు అది తప్ప అనేటువంటి మాట ఎక్కడుంది? ఆమె అలంకరణ అవి తప్ప ఇంకేమీ అలంకరించుకోలేదు అనేటువంటి మాట. ఎన్నో వచనం?
15వ వచనం చూడండి. 15వ వచనంలో మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక, చూసారా, ఆ హేగే అనేవాడు నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయో కోరలేదంటే ఎక్స్ట్రాలు వద్దనుకుందండి. మన వాళ్ళకేమో ఎక్స్ట్రాలే కావాలండి. ఎక్స్ట్రాలు వద్దండి. జబర్దస్తు ఎక్స్ట్రా జబర్దస్తు, జబర్దస్తే దరిద్రం, ఇంక ఎక్స్ట్రా దరిద్రం. ఎక్స్ట్రా అంటే దీంట్కంటే ఇంకా దరిద్రంగా ఉంటుంది అనమాట. దానికి మీకు అర్థమైంది? ఆ పంచులు ఇంకా అంత చండాలంగా ఉంటాయి అనమాట. అది అతి ఎప్పటికీ ప్రమాదమే కదా. అది తెలిసిపోతా అండి. మీరు అనుకుంటారులే కానీ తెలియదు ఎవరికి చెప్పండి. బహుశా మాకు తెలియకపోవచ్చులే కానీ చూడగానే ఇది ఆ టైప్ అన్నట్టుగా అర్థమైపోతుంది. ఆ టైప్ అంటే ఐ మీన్ తప్పుగా అనుకోకండి, ఇది మేకప్. తెలీదా? ఆ మాత్రం తెలిసిపోద్ది. ఏదైనా న్యాచురల్ అంతే. సహజమేనండి. దాని ముందు కృత్రిమమైనది ఏది పనికిరాదు. వీళ్ళేం చేశారట, అది కాకుండా ఇంకా మిగతావన్నీ వేసేసుకొని వెళ్ళిపోయారు. ఈవిడ మాత్రం అది తప్ప నిర్ణయించింది తప్ప ఇంకేమీ కోరలేదు. ఎన్నో వచ్చిన 15, 16 చూద్దాం. ఇప్పుడు ఎస్తేరును చూచిన వారందరికీ, ఆ పదం చూడండి, కేవలం రాజుకే కాదటండి, ఎస్తేరును చూచిన వారందరికీ, ఆ మాట ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడగానే అందరికీ దయ పుట్టిందటండి. అంటే ఎంత చక్కగా ఉండుంటుందో ఒకసారి చూడండి, ఎంత ఆకర్షణీయంగా ఉండుంటుందో. ఎవరు? ఎస్తేరు. కొంతమందిని చూసినప్పుడు అలా అనిపించదండి. కొంతమంది చూసినప్పుడు అండి, ఏమండి కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదండి, వాళ్ళతో మాట్లాడొచ్చు కదండి, వాళ్ళని చూస్తే నాకు అక్కడ జరీలు పారినట్టుగా ఉంటుందండి అని అంటుంటారు. చూసారండి, చాలా ఊళ్ళు కంపనం అయిపోతుంటుందండి. వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, వాళ్ళని కలవాలన్నా, వాళ్ళని చూడాలన్నా భరించలేనండి బాబోయ్. ఎందుకు నీకు ఒళ్ళు అంతా జైలు బారినట్టుగా ఉంటుంది? ఎందుకు నీకు కంపనంగా ఉంటుంది? ఎందుకు నీకు అంత చిరాగ్గా ఉంటుంది? తప్పు కదండి, అలా అనకూడదండి. అస్సలు అలా అనకూడదు. అలా అనటం చాలా తప్పది. అది అసలు వాక్యానికి పూర్తి విరుద్ధం అండి. ఎందుకంటే నీ సహోదరుల పట్ల నీకు దయే ఉండాలి తప్ప, వాళ్ళ పట్ల నీకు కనికరమే ఉండాలి కానీ, వాళ్ళ పట్ల నీకు ప్రేమే ఉండాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో వారి పట్ల నీకు వేరే ఆలోచనే వద్దు. కొంతమంది మాట్లాడండి, అసలు కోడలు అత్తలతో మాట్లాడరు, అత్తలు కోడలతో మాట్లాడరు, ఆ ఇంటి వారితో మాట్లాడరు, ఈ ఇంటి వారితో మాట్లాడరు. వాళ్ళతో నేను మాట్లాడేది ఏంటి, వాళ్ళు మా ఇంటికి రావటం ఏంటి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం ఏంటి, అసలు మాకు ఆ ఇంట వంట లేవండి అని ఏదేదో పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడతారు. అవన్నీ సాతాన్ డైలాగులు తప్ప వాక్యం కాదు అదంతా. దేవుని పిల్లలుగా బైబిల్లో ఉన్న మాటలు కావవి. మీరు ఆఖరికి ఎన్నో చేస్తుంటారు, ఇక్కడికి వచ్చేసరికి పడిపోతుంటారు. మీకు అర్థమైందా? మిగతా 99 విషయాలలో బాగానే ఉండేసి ఈ విషయాలు మీరు పడిపోయారు అనుకోండి, చాలా ఆ ఒక్కటి చాలా నరకానికి వెళ్ళిపోవడానికి. అన్నీ అవసరం లేదు కదా. నిత్యజీవానికి వారసుని కావాలి, నేను ఏం చేయాలంటే అన్నీ పాటించు అన్నాడు. అన్నీ చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి తక్కువ అన్నాడు. ఆ ఒకటి చాలా కష్టం అన్నాడు. ఆ కష్టమైతే వెళ్ళిపో, నథింగ్, మాకు ప్రాబ్లం ఏముంది, నరకానికి వెళ్ళిపోతాం అన్నాడు. అంతే. ఒక్కదాని దగ్గర పోగొట్టుకున్నాడు కదా. మన వాళ్ళు చేసే తప్పు కూడా అదే. అన్నీ బాగుంటారు, ఎందుకో కుటుంబం దగ్గరకు వచ్చేసరికి, బంధువు దగ్గరకు వచ్చేసరికి, ఎందుకో ఈ దగ్గర రిలేషన్స్ వచ్చేసరికి ఎప్పుడో ఏమండి పీసులు బీరకాయలు ఎప్పుడెప్పుడో ఉంటాయండి. అవన్నీ కూడా అవన్నీ లాగేసుకొని ఏరేసుకొని ముందేసుకొని వాళ్ళతో మేమేంటండి, వాళ్ళకు మాకు లేదండి, ఏంటండి ఇవన్నీ, ఎక్కడవండి ఇవన్నీ? ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు అడగండి. అది నిజంగా మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందండి అసలు? అదేమైనా మీ మనస్సాక్షిని మీరు మోసం చేసుకున్నట్టు అనిపించడం లేదు. ఎలా దేవుని పిల్లలం అవుతాం? నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అలా మాట్లాడగలమా మనం? ఇంకా ఎవరికైనా అలా మనకి ఏదైనా తప్పు చేసిన వాళ్ళకి, కీడు చేసిన వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, అబ్బా నన్ను అన్నదిగా జరిగిందిరా వాడికి, వాడికి అలానే జరిగింది, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా న్యూస్ వచ్చేసింది అనమాట, పదా బిర్యానీ. ఏంటండి దరిద్రం? అసలు ఇది దేవుని పిల్లల లక్షణమా ఇదేమైనా? అస్సలు కాదండి. ఎప్పుడు అలా కోరుకోకండి మీరు దయచేసి. అది అసలు దేవుని పిల్లల లక్షణం కానే కాదు. ఎవ్వరు ఆ మాట మాట్లాడకూడదు, ఎవ్వరు అలా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తున్నారంటే మీరు కుటుంబ సభ్యులు కాదు, మీరు ఈ సంఘ సభ్యులు కాదు, మీరు దేవుని పిల్లలు కారన్నమాట. మీరు ఈవెన్ చూడగానేనండి, చూడగానే అంత చక్కగా అందరికీ ఆ పదం చదివినప్పుడే చాలా ఆశ్చర్యం వేసిందండి. పోనీ ఐశ్వర్యోస్ కంటే ఏమో అనుకుంటాం కానీ అందరికీ దయ కలిగింది ఆమె మీద. 16వ వచనంలో ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె మీద దయ పుట్టిందా.
ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరము తెబేతు అను 10వ నెలలో రాజు నగరులో అతని ఎత్తుకు పోగా స్త్రీలందరికంటే చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు ఎంత కొట్టేసిందంటే నిజంగానండి. నాకు ఎస్తేరు గురించి చదువుతున్నప్పుడు అనిపించేది ఏంటంటే ఆవిడ ఎవరండి? ఒక అనాథ. రెండోది ఏంటో తెలుసా? ఒక బానిస. ఎందుకంటే యూదులందరూ కూడా చెరలో ఉన్నారు కదా, మాదీయ పారసీకులలో బానిసలుగా ఉన్నారు, వాళ్ళు దాసులుగా ఉన్నారు, చెరలో ఉన్నారు. అసలు ఒక చెరలో ఒక బానిసగా ఒక దాసిగా వెళ్ళింది. ఆ అంతఃపురంలో అడుగుపెట్టే భాగ్యమే లేని ఆవిడకు చివరికి రాణిగా సింహాసనం మీద పట్టాభిషేకం చేసి ఆయన పక్కన కూర్చుందనంటే ఏంటి ఆ ఆధిక్యత? నిజంగానండి, వాటి వండర్ అండి, నిజంగా అద్భుతం. ఇది ఎస్తరు కూడా ఊహించలేదు. కారణం ఒక్కటే, దయ కలిగినటువంటి స్త్రీ అండి. ఎవరు? ఎస్తేరు. మీరు నిజంగా కనికరం కలిగి ఉంటే, కరుణ కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, దయ తప్ప ఇంకా మీకు ఏది చేత కాదు అని మీరు అనుకుంటే, ఎలాంటి వారి పట్లైనా ప్రేమను చూపిస్తాము అనే ఆ మంచి మనసు మీకుంటే, దేవుడు మిమ్మల్ని హెచ్చించే విధానం, దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టే విధానం, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి ఆ ఉన్నత స్థలాలు, మీరు ఊహించని స్థలాలలో దేవుడు కూర్చోబెడతాడు. అది మనకు కావాలి, అక్కడికి మనం వెళ్ళాలి. అది ఎస్తేరు జీవితం మనం నేర్పించే గొప్ప పాట. ఆవిడ ఆ స్థాయికి వెళ్ళడానికి ఒకటే కారణం, దయాగుణం. దయాగుణం. రూతును చూసినప్పుడు కూడా మీరు చూడండి, రూతు కూడా ఎంత అదృష్టం కదండి, లక్కీ అండి. రూతు అదృష్టవంతురాలండి. ఈవిడైనా యూదురాలు కానీ ఆవిడ అన్యురాలు రూతు కదా. ఎక్కడో మోయాబు దేశంలో ఆ నయోమికి కోడలుగా వచ్చింది. పాపం నయోమి భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. భర్త చనిపోయాడండి, ఇంక నాకు ఎందుకండి ఈవిడతో, ఏముందండి ఈవిడకు? ఇంకో విషయం చెప్తా. అసలు నయం దగ్గర ఏముందండి? ఏమీ లేదండి. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, వంటది అయిపోయింది. ఇక్కడ బాగోలేకనే కరువు వచ్చి అక్కడికి వెళ్ళింది, మోయాబు దేశానికి. పోనీ పిల్లలు ఏదో ఏమండి పెళ్ళి జరిగిపోయింది అక్కడున్న వారితో. ఆవిడ ముందు ఓర్పా వెళ్ళిపోయింది చెప్పగానే. ఈవిడ మాత్రం ఏమన్నదో తెలుసా? నేను వెళ్ళను అత్తమ్మ, నేను వెళ్ళను, నువ్వు నాకు తల్లివి. ఎప్పుడైతే నేను ఇంట్లో అడుగు పెట్టానో ఈ రోజు నుంచి ఆ రోజు అనుకున్నాను, నువ్వు నా తల్లివని అనుకున్నానమ్మా నేను. కనుక ఇక నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ మరణం తప్ప మన ఇద్దరు నీకు ఏది వేరు చేయదమ్మా అని దేశం వదిలేసింది, ఇంటిని వదిలేసింది, తల్లిదండ్రులు వదిలేసింది. ఏమంటే ఈవిడతో పాటు వచ్చేస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏముందమ్మా రూతు ఆవిడ దగ్గర ఏముంది? వెనకాల ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమన్నా నయోమికి వెనకాల ఏమైనా ఆస్తులు ఉందంటే, పోనీలే కోడలు చూసింది, బాగానే చూసింది, మంచి అత్తను పట్టుకుంది, వస్తుందంటే కేవలం వెనకాల ఆస్తుల కోసం వచ్చిందిలే, అత్త మీద ప్రేమతో కాదు అనుకోవచ్చు. కానీ ఏమీ లేదు కదా నయోమి దగ్గర. ఏమీ లేకపోయినా వచ్చింది అని అంటే ఎంత మంచి మనస్సు అండి ఆవిడది. ఎవరిది? రూతుది. వచ్చిన తర్వాత దేశానికి బెత్లెహేంకి వచ్చిన తర్వాత వృద్ధురాలు, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు తల్లి, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనున్నాను కదా నీకు, నేను కష్టపడతాను. ఏమండి భర్త చనిపోయింది, మరలా తను చక్కగా వెళ్ళిపోయేది, అత్తను వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకొని చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. నో, లేదు, నా అత్త ఏంటి, నా అత్త కదా, నా తల్లి సంగతి ఏంటి అని తల్లిగా చూసింది తప్ప అత్త అని ఎప్పుడు అనుకోలేదండి ఆవిడ కూడా అంతే చూసిందండి. నా కుమారి అన్నది, నా తల్లి, అలాంటి రిలేషన్, అలాంటి బంధం. వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, నేను పనికి వెళ్తాను అని అత్తని ఇంట్లో కూర్చోబెట్టి కోడలుగా పరిగెరుకోవడానికి వెళ్ళిందండి. అప్పటికే ఆ ఊర్లో అందరికీ తెలిసిపోయిందండి ఈవిడ మోయాబురాలు. కానీ నిజంగా భర్త చనిపోతే అసలు అక్కడికి వెళ్ళిపోయి వేరే వాళ్ళు పెళ్లి చేసేసుకొని వేరే వాళ్ళు కాపరేట్ చక్కగా హ్యాపీగా లైఫ్. కానీ అలాంటిది వారి ఇంటిని, స్వజనను, దేశాన్ని అందరినీ వదిలేసి నయోమితో వచ్చేసిందట. అంటే ఎవరు వస్తారు ఈ రోజుల్లో అసలు? అలా నయోమికి ఏముంది? ఏమీ లేదు. అయినా ఆవిడతో వచ్చేసింది. ఆ దేవుడే దేవుడు అంటుంది, ఆ అత్తతోనే ఉంటానంటుంది, చావు వరకు ఉంటుందట. అంటే ఆ ఊర్లో అందరికి ఎలా ఉంటుంది చెప్పండి రూతు మీద? బా, ఇలాంటి కోడలు మా ఇంట్లో అడుగు పెడితే ఎంత బాగుండు. ఆ టైపులో ఉంటుందండి. ఇలాంటి స్త్రీని అసలు మా జీవితంలో చూడలేదండి అనుకుంటారండి. ఆవిడ పరిగెరుకోవడానికి వెళ్ళిందట బోయేజు పొలంలో. అప్పటికే ఆవిడ పరిగెరుకుంటూ ఉన్న సమయంలో ఒకరిని పిలిచేసి, బోయేజు పనివాని పిలిచి, ఎవరు ఆవిడ కొత్తగా కనబడుతుంది అనగానే ఆవిడ ఇలాంటి నయోమి వాళ్ళకు, అమ్మో నేను విన్నాను రా, ఇప్పుడే చూస్తున్నాను, అలా అయితే ఆమె మీరు వదిలేయండి, ఆమెను మీతో పాటే రానివ్వండి, మీ వెనకనే ఏరుకొనివ్వండి, అవసరమైతే మీరు మధ్య మధ్యలో కొన్ని పంటలు కూడా వదిలేయండి ఆవిడ కోసం అని చెప్పేస్తాడు.
పిలిచేసి అందరికి వార్నింగ్ ఇస్తాడు. ఎవడైనా కానీ తప్పుగా చూశాడు అనుకో అమ్మాయి వైపు, ఎవడు తప్పుగా ప్రవర్తించాడు అనుకో ఆయన చూసుకో వాడి సంగతి అని వార్నింగ్ ఇచ్చేసాడు వాళ్ళందరికీ. బోయజుకు దయ పుట్టింది ఆవిడ మీద. అప్పుడు వెంటనే ఇవి అడుగుతుంటుంది అనమాట తర్వాత, అయ్యా బోయజ్ గారు, నా మీద ఎందుకని మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నా మీద ఎందుకని మీరు ఇంత దయ చూపిస్తున్నారంటే, అమ్మ రూతు, నీ గురించి అంతా తెలుసుకున్నానమ్మా, నీ గురించి అంతా విన్నాను. ఈ రోజుల్లో ఇలాంటి కోడలా అమ్మా ఎవరమ్మా వదులుకుంటారు, ఎవరమ్మా వస్తారు, ఎవరమ్మా తల్లిదండ్రులు వదిలేసి ఉండేవాళ్ళు, ఎవరమ్మా దేశాన్ని వదిలేస్తారు, ఎవరమ్మా తోడపుట్టిన వాళ్ళు వదిలేస్తారు, ఎవరమ్మా వారి సంతోషాలు వారి సుఖాలు పక్కన పెట్టుకుంటారు. ఇలా ఒక విధరాలని ఈవిడతో ఎవరమ్మా వస్తారు, ఉద్ధరాలని ఈవిడతో ఏముందని మళ్ళీ వచ్చాను కూర్చోబెట్టి ఇలా పనికి ఎవరమ్మా వస్తారు. ఇంత మంచి త్యాగాలు, ఇంత మంచి గుణం కలిగిన నీలాంటి స్త్రీ మా అందరికీ ఎంతో ఆదర్శంగా ఉందమ్మా అని ఆవిడ దయను, ఏమంటే ఆ బోయజ్ గారి దయను, అందరి దయను, చివరికి ఆ బోయజ్కే ఆవిడ భార్య అయిపోయింది. ధనవంతుడండి ఆయన, ఆ ధనవంతుడికి ఏమైపోయింది, భార్య అయిపోయింది. ధనవంతుడికి భార్య అవ్వటమే కాదండి, యేసు ప్రభు వంశావళిలో చేర్చబడిందండి ఆవిడ. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వచ్చింది, ఆఖరికి ఏమైపోయిందో చరిత్ర చూస్తుంటే ఎందుకు ఈవిడికి ఎంత ప్రాధాన్యత. ఆవిడ భక్తి, ఆవిడ చూపించిన దయాగుణం, ఎవరి పట్ల, అత్త పట్ల కనికరం చూపించింది, ప్రేమ చూపించింది, అది ఎప్పటికీ వ్యర్థం కాలేదు. ఈరోజు మనం కూడా సంఘంలో ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్నవారు, మన బంధువుల్లో ఉన్నవారు, అందరి పట్ల, సమాజంలో అందరి పట్ల ఆ దయా హృదయం, కనికరాన్ని మనం కూడా చూపించగలిగితే మనం కూడా కనికరం పొందుతాం. అంతే కదండి. చివరి యేసుప్రభు వచ్చినప్పుడు ఏమంటాడు, కుడివైపు ఉన్నవారు ఎడమవైపు ఉన్నవారు, కుడివైపు ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఎందుకు ఆశీర్వదింపబడ్డారు, దయాగుణం కలిగిన వారు. ఎందుకు దయాగుణం, ఆకలితో ఉంటే అన్నం పెట్టారు, ఏమంటే రోగంతో చూడవచ్చారు, ఆ దాహంతో నీళ్ళు ఇచ్చేశారు. ఇవన్నీ అయ్యా మేము ఎప్పుడు చేశామంటే ఆయన ఏమన్నాడు, అల్పులని ఆ సహోదరులు ఒకరిని చేశారు కనుక మీరు నాకు చేసినట్లే. ఇది కనుక ఎట్టి పరిస్థితుల్లో దయా గుణాన్ని మనం పోగొట్టుకోకూడదు, దయాగుణాన్ని మనం కలిగి ఉండాలి. దయాగుణం మనం కలిగి ఉంటేనే మన పట్ల కూడా దేవుడు దయ చూపిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ మాటలు పంచుకున్నాను. చెప్పబడిన ప్రతి మాటను జాగ్రత్తగా మీ పిల్లలు విన్నారు, దానిని గ్రహించారని నమ్ముతూ దయాగుణాన్ని మేము కూడా కలిగి మా జీవితాలలో ఈ దయా అనే ఫలాన్ని నిత్యము ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, వచ్చిన మీ బిడ్డలు, రాలేని మీ పిల్లలు ఏ కారణాల చేత రాలేకపోయారో తండ్రి, ఒక్కసారి తండ్రిగా వారిలో ఒకవేళ అనారోగ్యంతోనో లేకపోతే ఇంకా ఏదైనా సమస్యలతో రాలేకపోతే వారిని కూడా మీరు కనికరించమని వేడుకుంటూ, మరి 1వ తేదీ జరిగే కార్యక్రమం గురించి ప్రార్థిస్తున్నాము. ఈరోజు రాత్రి త్యాగలలో జరిగే సభ గురించి కూడా మీ పాదాల చెంత మొరపెడుతున్నాం. ప్రతిదీ మీకు మహిమకరంగా జరుగులాగా కృప చేయమని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.